అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోటీశ్వరుల ఇంటి కోడలు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వివాహం జరిగిపోయిన తరువాత అలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి రంభకి ఏ సమాధానం చెప్పాలో అక్కడ సూర్యవర్ధన్కి అర్థం కాలేదు. అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చాక గృహప్రవేశం చేయించేటప్పుడు అత్తగారు హారతి ఇవ్వాలైతే నేనివ్వను దానికి హారతి అనే లోపలికి వెళ్ళిపోయింది రంభ. ఆవిడ హారతి ఇవ్వనంత మాత్రాన అమ్మాయి గృహప్రవేశము ఆగదు, అమ్మాయి ఇంటికి కోడలు అన్నది మారదు అని ఆయన అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకైన సూర్యవర్ధన్కి కజిన్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు. వచ్చి హారతిమ్మనమని కోడల్ని సగౌరవంగా లోపలికి ఆహ్వానించాడు ఆయన. ఏవండి అని కాదమ్మా, మామగారు అని పిలువు. ఇక నుంచి ఈ ఇల్లు నీది, ఈ ఇంటికి ఇక నుంచి నువ్వే యజమానురాలివి, వాడు నీ భర్త. అమ్మా అన్నయ్య అని నోరారా ఎప్పుడు పిలుస్తావా అని చూస్తున్నాను జయంతే. ఇక నుంచైనా వాణ్ణి అల్లుడుగా నన్ను నీ అన్నగా అంగీకరిస్తావనే ఆశిస్తున్నానమ్మా అని చెప్పిన తర్వాత దీపం వెలిగించటం, స్వీట్ చేయటం, నైవేద్యం పెట్టడం, వచ్చిన చుట్టాలందరూ మాత్రం వాళ్ళెవరైతే గనక అమ్మాయి చేత్తో తీపి తిని అమ్మాయికి బహుమతులు ఇవ్వాలో వాళ్ళవన్నీ ఇచ్చి ఎక్కువ ఆలస్యం చెయ్యొద్దన్నయ్య. అమ్మాయిని అబ్బాయిని కలిపేస్తే మంచిదే. వాళ్ళ మధ్య పొరపచ్చాలు ఏవైనా ఉన్నా తొలగిపోయి నాలుగు గోడల మధ్య ఏకమైన తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు త్వరగా అర్థం చేసుకోగలుగుతారని ఆయన తోబుట్టువులు అలాగే ఆయన చుట్టాలు బంధువులు అందరూ కూడా ఆయనతో చెప్పారు. దాంతో ఆయన శోభనం ఏర్పాట్లు వెంటనే చేయించాడు. అమ్మాయిని అలంకరించి శోభనం గదిలోకి పంపించారు. శోభనం గదిలోకి వెళ్ళిన మృదుల పాల గ్లాసు తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద పెట్టి అటు తిరిగి నుంచుంది. ఆర్య వచ్చి మృదులని వెనకాల నిలబడి, ఏమీ అనుకోకురా, కొంచెం టైం తీసుకుందాం, ఒక్క 2-3 months. నేను నిన్ను వైఫ్గా ఆప్ట్ చేసుకోవటానికి, నేను నిన్ను వైఫ్ అనే నా దానివని నా దగ్గరగా చేసుకోవటానికి కొంచెం టైం పట్టుద్ది. చిన్నప్పటి నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ కదరా, ఎప్పుడు నిన్ను నేను అలా చూడలేదు కదా. ఇప్పుడు కొత్తగా మనిద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ వచ్చేసింది కదా. గడిచిపోయిన గతాలు, ఆ గతాల్లో ఉన్న మనుషులు, చేసిన గాయాలు, జరిగిపోయిన విషయాల గురించి నేను తలుచుకోవాలనుకుంటున్నా, ఎత్తాలనుకోవటల్లా. నువ్వు కూడా ఆ విషయాలు మనిద్దరి మధ్య తీసుకురావద్దు. మనిద్దరం ఎంత హ్యాపీగా ఉందామనే విషయం వరకే మనం ఆలోచించుకుందాం. ఇక నుంచి నువ్వు నేను, నాన్న, మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన గురించి మనం ఆలోచించుకొని రేపొద్దున మన ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు జరగబోయే మన ప్రజెంట్ ఏంటి అనే దాని గురించి ఆలోచించుకుందాం. ఏమంటావు అని ఆమెని ఇటు తిప్పాడు. కళ్ళ నిండా నీళ్ళు, అలా కన్నీళ్లు కారిపోతున్నాయి. కారిపోతుంటే ఏమైంది అన్నాడు. అనేసరికి చైతి నా మీద అనేసి మృదుల అలా కూర్చొని వెక్కి 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 ఏడ్చిందే. నువ్వు అసలు నన్ను పెళ్లి చేసుకోవనుకున్నాను, తాళి కట్టవనుకున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచే నాకు అసలు మీ ఇంట్లో ఉండటమే ఇష్టం లేదు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం సుతరాము లేదు అనేసరికి ఆర్య, నేను నిన్ను పెళ్లి చేసుకోవటం తప్ప? ఎవరినైనా ఇష్టపడ్డావా, ఎవరినైనా ప్రేమించావా, నేను నీకు నచ్చలేదా? ఏరా, ఒక వ్యక్తి నచ్చలేదు అంటే వేరే ఎవడికో ఆడది పమిట జార్చిందనో, కన్ను కొట్టిందనో, కన్ను గీటిందనో, లేకపోతే ఎవడితోనో కాంటాక్ట్లో ఉందనో, లేదంటే గనక ఎవడితోనో లేచిపోయేంత నీచమైన స్థితికి దిగజారిందనే అనుకుంటావా నువ్వు అనేసరికి అది కాదురా, అంటే ఎందుకు ఒక అబ్బాయిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకునేది ఆ ఇంటికి కోడలుగా తలమానికంగా ఉండాలనుకుంటుంది. కానీ నీకో విషయం చెప్పనా, మీ ఇంట్లో మీ నాన్న గొప్పవాడై ఉండొచ్చు, నువ్వు గొప్పవాడి అయి ఉండొచ్చు, మీ అమ్మ ఇంకా గొప్పదై ఉండొచ్చు, కానీ నాకు మీ ఇల్లు నచ్చదు, మీరు నచ్చరు, మీ వ్యక్తిత్వాలు నచ్చవు, మీ మనస్తత్వాలు నచ్చవు. ఒకసారి గుడికి వచ్చారు, ఊళ్ళో మేము కనిపించాము, కనిపించిన మమ్మల్ని
తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఫీల్ లైక్ ఏ ఫ్యామిలీ అన్నారంతే, ఫ్యామిలీ మెంబర్స్లా ఉండమన్నారంతే. ఏ రోజు మా అమ్మ ఒక్కరోజు ఖాళీగా ఉన్నది లేదు. మా అమ్మ చేత పాచి పని చేయించుకున్నారు, మా అమ్మ చేత కూలి పని చేయించుకున్నారు. మా అమ్మని రెస్ట్లెస్గా మీ అమ్మ ఎలా వాడుద్దో, మీ అమ్మకి ఎంతమంది పని వాళ్ళున్నా చాలరు, ఎంతమంది చెలికత్తెలున్నా చాలరు, మీ అమ్మ ఎంతమందిని పని మనుషులుగా చూసుద్దో తెలుసా, మా అమ్మని ఎంత హీనంగా మాట్లాడేదో తెలుసా. ఏదో నువ్వు మీ నాన్న మాట్లాడినంత మాత్రాన సరిపోయిందా? నువ్వు స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి మీ నాన్న ఉన్న 10 నిమిషాలు ఏదో ఆవిడ్ని లైక్ మై సిస్టర్ అన్నంత మాత్రాన మా అమ్మ మీ నాన్నకి రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువు అయిపోయిందా? మీ నాన్న ఆ హోదాని మా అమ్మకు కల్పించిన వాడే అయితే మా అమ్మని ఇంట్లో పెద్ద పని మనిషిని చేసేస్తాడా? అంట్లుతో ఉన్నంత మాత్రాన, బట్టలు ఉతకనంత మాత్రాన, ఇల్లుడిచి తడిగుడ్డలు పెట్టనంత మాత్రాన ఈ ఇంట్లో మందకి అహోరాత్రాలు మా అమ్మ వంట చేస్తూనే ఉండాలి. టాయిలెట్లో నాఫ్థలిన్ బాల్స్ వేయించిన దగ్గర నుంచి బెడ్రూమ్లో బెడ్షీట్లు మార్పిచ్చే పని దాకా మా అమ్మ తిరిగి చూసుకుంటూనే ఉండాలి. దేవుడి గదిలో దీపం వెలిగిన దగ్గర నుంచి తులసి కోట దగ్గర దీపం పెట్టేంత వరకు మా అమ్మ చూసుకుంటూనే ఉండాలి. మా అమ్మ ఏ రోజు ఇలాంటి కష్టాలు పడి వచ్చింది కాదో. మా కాలం కర్మం బాగోక కోట్ల రూపాయల ఆస్తిపాస్తుల్లో పుట్టి పెరిగాం మేము కూడాను. మా అమ్మ నాన్నలో ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. నేను పుట్టాను, తాత నానమ్మ అమ్మమ్మ తాతయ్య నేను అమ్మ అందరం కలిసే మా నాన్న నవ్వుతూ డ్రైవ్ చేస్తుంటే అలా వెళ్ళి వస్తూ ఉండగా మా కర్మ కాలిపోయి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మా వాళ్ళందరూ పోయారు. అమ్మ నాతో అనాథగా మిగిలిపోయింది. ఆ టైంలో అమ్మ దిగుల్లో కూరుకుపోయిందే. అన్ని మరణాలు చూసిన ఒక మనిషి తేరుకోవటం కోలుకోవటం కష్టం. అదే టైంలో దాయాదుల కన్ను మా ఆస్తి మీద పడింది. దాంతో అమాయకురాలైనటువంటి మా అమ్మ వెళ్ళే మాకున్న ఆస్తిపాస్తుల్ని చూసుకునే సిచ్యువేషన్లో లేదు. దాంతో వాళ్ళు దొంగపత్రాలే పుట్టించారా, వాళ్ళు ఎలా పడితే అలా చేశారా, చివరికి నన్ను మమ్మని వీధిలో నుంచోబెట్టారో. అప్పుడు కూడా మా అమ్మ ఎవడికి పమిటి జార్చలేదో, ఎవడి ముందు కాలు జారలేదో, ఏ తప్పుడు పనులు చేయలేదో. వచ్చి ఒకప్పుడు మేము భగవంతుడికి దీపదూప నైవేద్యాలకని కొన్ని ఎకరాలు రాసిన గుళ్ళో మా అమ్మ ప్రసాదం తింటూ నన్ను పెట్టుకొని అలా కూర్చుందే. పూజారి గారు మీ నాన్నకు అప్పచెప్పే ముందు కూడా మాకు కులం ఉంది, గోత్రం ఉంది, వంశం ఉంది, క్షేత్రం ఉంది, బీజం ఉంది, మాకంటూ ఒక పరువు ప్రతిష్టలు ఉన్నాయని పని మనిషిలా చూడొద్దని మరి ఆయన అప్పచెప్పారు. ఏ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత సొంత మనిషిలా చూస్తున్నా వంటమే తప్ప సొంత మనుషులుగా చూడటం అంటే ఏంటి? పాచి పనులు చాంచటమా? మీరు మాకేమీ దయాభిక్షలు వెయ్యలేదో, ఎందుకు మేము తీసుకోలేదో తెలుసా? వెనకమాల మీ అమ్మ అనే మాటలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? మేము మీ ఇంట్లో పనిచేసే పని మనుషులం. చివరికి నేను యుఎస్ వెళ్ళిపోయేదాకా సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో తెలుసా? మీ అమ్మకి మా అమ్మ కాలి చెప్పులు అక్కడ తీసుకొచ్చి వెయ్యాలి. మా అమ్మ అది వేయలేక పనమ్మాయి చేత వేయించిందని ఎలాగైనా సరే మా అమ్మని వంటగదిలో నుంచి పిలిపించి వేయించాలనుకున్న మీ అమ్మ అహం అదే. కావాలని నేను చదువుకుంటుంటే నన్ను 100 సార్లు లేపుద్ది మీ అమ్మ తన అవసరాలకే. మీ అమ్మ లాంటి వాళ్ళ కింద ఏ మనుషులు ఉండగలరో? నువ్వేమైనా తక్కువ వాడివా? చిన్నప్పటి నుంచే నా మరదలు అనే మీరు ఏమైనా అనుకోండి, ఎన్నైనా అనుకోండి, హద్దులనేవి మనుషులకు ఉండాలి. అవి లేకుండా నువ్వు మూతి ముద్దులే పెట్టావో, కౌగిలింతలే ఇచ్చావో, ఇంకా మీ ఇద్దరు ట్రిప్పులకని వెళ్ళి ఎంతెంత దూరాలో వెళ్ళారో. నీలాంటి వాడిని నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? అసలు నీలాంటి వాడి మీద నేను ఎందుకు ప్రేమ పెంచుకోవాలి? నీలాంటి వాడికి నేను ఎందుకు పిల్లల్ని కనాలి? ఇంటి కోడలు అంటే ఆ వంశానికి పరువు, ఆ ఇంటికి మణిదీపం, కులదీపం. కులవధువుగా వచ్చే ఒక అమ్మాయికి ఆ ఇంట్లో ఒక విలువ ఉండాలి. మీ అమ్మ ఆ విలువ నాకు ఇస్తుందా? మీ అమ్మ ఆ విలువ ఇచ్చేదైతే ఇందాక నాకు హారతి ఇవ్వదా? మీ నాన్నకి మీ అమ్మకు మంచి పెళ్ళామేమో, నీకు మంచి తల్లేమో, నీ మేనమామ కూతురికి ఒక మంచి మేనత్తేమో, వాళ్ళు మీకు మంచి బంధువులేమో, కానీ వాళ్ళు మమ్మల్ని పెట్టినవి కనపడకుండా వాళ్ళు మమ్మల్ని అన్నవి కోకొల్లలో. అవన్నీ ఇప్పుడు నీకు చెప్తూ కూర్చున్నా నీలాంటి పశువులకి అవి అర్థం కావు. ఒక ఆడదాన్ని చిన్నప్పటి నుంచే స్టిల్ ఈరోజు ఉదయం వరకు కూడా అన్నీ అనుకున్న నువ్వు వెంటనే మర్చిపోయి నా మెడలో తాళి కట్టేసి 2-3 నెలల్లో నార్మల్ అయిపోయి నాతో కాపురం చేసేసి పిల్లల్ని కంటూ మనసులో దాన్ని తలుచుకొని నాతో కాపురం చేస్తానంటావా? శరీరం ఒకళ్ళతో మనసు ఒకళ్ళతో అంటావా? ఇష్టం లేకుండానే నువ్వు దాన్ని మూతి ముద్దులు పెట్టావా?
హత్తుకున్నావా, కౌగులించుకున్నావా, గిఫ్ట్లు ఇచ్చావా, ట్రిప్పులకి తీసుకెళ్ళావా, బర్త్డేలు సెలబ్రేట్ చేసావా, మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని నువ్వు చెప్పకు. నువ్వు చెప్పినా నేను నమ్మను. ఆ విషయం చెప్పడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఒక విషయం చెప్పమంటావా, నీకన్నా దానికి పిజ్జా బాయ్ ఎందులో బెటర్ అనిపించాడో నాకు తెలియదు. నా వరకు నేను మాత్రం ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఆ పెళ్లి చేసుకునే వాడే కాదు, వాడి అమ్మ నాన్న ఇల్లు వాడి ఫ్యామిలీ కూడా ప్రతి ఆడదానికి ఇంపార్టెంటే. అది తెలుసుకున్న ఏ అమ్మాయి కూడా పెళ్లి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకోదు. నేనే పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వేదో కోటీశ్వరుడు అని నువ్వు ఫీల్ అవుతుంటే చాలామంది కాలేజ్లో నాకు చెప్పారు. నేను వాళ్ళల్లోనే ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని నీకన్నా ది బెస్ట్ ఉన్నవాడిని చేసుకొని ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేదాన్నే. కానీ నాకు నా తల్లి సంకెళ్ళు తెంచాలనిపించింది. మా నాన్న లేక ప్రతిరోజు మా అమ్మ అనుభవించే మానసిక నరకం, మా అమ్మ ఒకవైపున మా నాన్నని మా కుటుంబాన్ని పోగొట్టుకొని పడే దుఃఖాన్ని ఇక్కడ తీర్చేవాళ్ళు ఎవరూ లేరు. దగ్గర కూర్చోబెట్టుకొని 2 మాటలు ఓదార్పు కోసం చెప్పేవాళ్ళు లేరు. ఇక్కడ ఎవరికి ఏది కావాలన్నా మా అమ్మ చూడాలి. అదే మా అమ్మకి ఒంట్లో బాగున్నా బాగుండకపోయినా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మేమంతా అతిగతి లేకుండా ఏమీ లేము. నేను అందుకే వెళ్ళిపోవాలనుకున్నాను. మీ దయాభిక్ష మీద మేము వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా ఆధారపడ్డది లేదు. ఎందుకో తెలుసా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ వాళ్ళు మీ భిక్షతో నేను చదువుకున్నానో, మీ భిక్షతో మేము తిన్నామనో, మీ భిక్షతో మేము బ్రతికామనో అంటే ఆ మాట తీసుకోవటానికి కూడా నా రక్తం నా వంశం ఒప్పుకోవు. నేను అంత పరువు ప్రతిష్టలతోనూ బ్రతికి పుట్టి పెరిగిన దాన్ని. ఏంటి నువ్వు నన్ను ముట్టుకోవటానికి నీకు 2 నుంచి 3 నెలల టైం పట్టుద్దా? అసలు నాకు ఈ లైఫ్ అంతా నిన్ను నేను హస్బెండ్గా యాక్సెప్ట్ చేయడానికి నా మనసు ఒప్పుకుంటుందా? నువ్వు చేసిన ఏది మర్చిపోనో దాన్ని హక్ చేసుకున్నాయా, కిస్ చేసుకున్నాయా? నేను అటుగా వెళుతుంటే నన్ను కూడా ఒక బాయ్ ఫ్రెండ్ని చూసుకోమని నువ్వు ఇచ్చిన సలహాలు మర్చిపోనా? సరే ఇవన్నీ తీసి పక్కన పెట్టు. మొగుడివి, తాళి కట్టావు, ఓకే యాక్సెప్ట్ చేద్దాం. బయటవాడు ఎవరిని నేను చేసుకున్నా సరే మా అమ్మ అల్లుడిగా అతనితో మాట్లాడుండేదేమో, కొడుగ్గా అతన్ని స్వీకరించి ఉండేదేమో. కానీ మీ అమ్మ కొడుకువైన నిన్ను మా అమ్మ ఎలా అర్థం చేసుకుంటుంది? నువ్వు మా అమ్మకి ఒక కొడుకు అవ్వగలవా? ఎప్పటికీ అవ్వలేవు. అల్లుడివి కూడా అవ్వలేవు. నువ్వు రంభ కొడుకువి మాత్రమే అవ్వగలవు. రేపటి నుంచి ఫ్యూచర్ ఏంటి? మీ అమ్మ నన్ను కోడలుగా స్వీకరించొద్దుగా. కోడలుగా సగౌరవ లాంఛనాలతో నాకు ఈ ఇంట్లో జరగాల్సినటువంటి అన్ని మర్యాదలు, నాకు ఒక కోడలుగా నాకున్న అన్ని హక్కులు రేపొద్దున్న నుంచి నెరవేరుతాయిగా. నీకు బదులు ఎవరిని చేసుకున్నా సరే వాడి కుటుంబానికి ఒక విలువ, పరువు, ప్రతిష్ట, సంస్కారం, గౌరవం ఉంటే వాడు ఏ కులమైనా, వాడు ఎలాంటి వాడైనా, వాడు కోటీశ్వరుడు కాకపోయినా, వాడు అందగాడు కాకపోయినా గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు. మా అమ్మకి కొడుకు అయ్యేవాడు, మా జీవితానికి ఒక అండ అయ్యేవాడు, ఆధారం అయ్యేవాడు. రేపటి నుంచి మా బ్రతుకులు మారేదేంటి? నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినంత మాత్రాన మా అమ్మ ఏమైనా పని మనిషి కాకుండా పోద్దా? నేను పని మనిషి కూతుర్ని కాకుండా పోతానా? ఎవరికి ఇస్తారు మీ ఇంట్లో విలువలు? అసలు మీ ఇంట్లో వాళ్ళు మీ అమ్మ మీ నాన్న ఎలా పెళ్లి చేసుకుందనే విషయం మర్చిపోయి రోజుకి 100 సార్లు మాత్రం పక్కన వాళ్ళ విషయంలో చాలా మాట్లాడేస్తుంది మీ అమ్మ. మళ్ళీ నువ్వు ఇంకోసారి నాకు దగ్గర అవ్వాలని చూసినా, నాతో మాట్లాడాలని చూసినా, అనవసరమైన వరుసలు కలపాలని చూసినా నువ్వు అసమర్థుడివి, సమర్థుడివి కాదు. నువ్వు కేవలం మీ నాన్నకి ఒక కొడుకువి అంతే. ఈ ఇంటి డబ్బుకి ఒక వారసుడివి అంతే. మీ మేనమామకి, మీ మేనత్తకి, మీ అమ్మకి, మీ నాన్నకి నువ్వు ఏదీ చెప్పలేవు. మీ నాన్నే మీ అమ్మకి చెప్పలేడు. ఎంతైనా వలచి వగచి చేసుకున్నాడు కదా. కాబట్టి మీ నాన్నకి మీ అమ్మ మాటకి ఎదురు చెప్పేంత ఇది లేదు. మా అమ్మ వచ్చింది కేవలం పనివాళ్ళ పైన చూసుకోవటానికి అన్నారు వచ్చిన రోజు. ఆ తర్వాత నుంచి మీ అమ్మ రిలాక్స్ అయిపోయింది. చివరికి తోటలో మొక్కలకి పురుగు మందు మా అమ్మ కొట్టించాలి, డాబా మీద గార్డెన్ మీద మొక్కలకి ఆకులు వాడకుండా మా అమ్మ నీళ్లు పెట్టించాలి, వాటర్ ట్యాంకులు మా అమ్మ కడిగించాలి, మోటార్ మా అమ్మ వేయించి మా అమ్మ తేయించాలి, అంట్లు మా అమ్మ తోమించాలి, అవి తుడిపించి ఆరబెట్టించి సర్దించాలి, సరుకులు ఏయున్నా ఏ నిండుకోవాలో చూసుకోవాలి. ఒకవైపున ఎవరెవరు ఏమేం తింటారో అన్నీ తన చేత్తో స్వయంగా వండి మా అమ్మ అందరికీ పంపించాలి, డైనింగ్ టేబుల్ మీద సర్దించాలి. ఏ రోజు మీతో పాటు కూర్చొని తినమని మీ నాన్న అన్నాడేమో కానీ నువ్వన్నావేమో కానీ మీ అమ్మ అనలేదే. ఎప్పుడు బట్టలు తీసుకొచ్చినా మీరు మాకు ఇచ్చారేమో కానీ మీ అమ్మ ఇవ్వలేదే. ఎప్పుడు మీరు మమ్మల్ని
ఆదరించాలనుకోనే కారు ఎక్కి రండి అని మీరు వెళ్ళే గుడికో గోపురానికో రమ్మనమన్నారే కానీ మీ అమ్మ ఎప్పుడు రమ్మనమనలేదే. ఎప్పుడు నన్ను మీ అమ్మ ఊర్వశితో సమానంగా చూసిందే లేదు. ఏ రోజు మీ అమ్మ మా అమ్మని మీ మేనక అత్తతో సమానంగా చూసిందే లేదు. ఎప్పుడు మేము పరాయి వాళ్ళమే. ఆ పరాయి వాళ్ళగానే మమ్మల్ని మిగిలిపోనివ్వవా నువ్వు? అనవసరమైన వరుసలు అనవసరమైనవన్నీ కలపొద్దు. మీ నాన్నగారు పరువు పోద్దన్నారు. నన్ను ఆయన మంచో చెడో ఒక పెద్దవాడు, తండ్రి స్థానంలో ఉన్నవాడు. ఆ రోజుని తీసుకొచ్చి మమ్మల్ని ఆదరించారు. మేం కష్టపడితేనే ముద్ద పెట్టారు, మేం కష్టపడితేనే ₹1 ఇచ్చారు. కానీ ఆ రోజు మాకు మీరు చేసిన మేలుకి గుర్తుగా మా అమ్మ కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. మీ నాన్న సస్తానన్నాడని, పరువు పోద్దన్నాడని దాంతోనే తల వంచి తాళి కట్టించుకున్నాను నీతో నేను. అది అంతవరకే ఉండనివ్వు. అంతకు మించి నువ్వు ఏదో చెయ్యాలని ప్రయత్నించొద్దు ఆర్య. ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న గోడలకి, తలుపులకి, కుర్చీలకి, వీచే గాలికి కూడా తెలుసు మీ అమ్మ క్యారెక్టర్ ఏంటనేది, మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేదే. నీకు తెలియదేమో, నాకు నీ మరదల క్యారెక్టర్ కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి అది నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేసేదో తెలుసా? 1,00,000 గాసిప్స్ కావాలి దానికి. అదే ఫ్రెండ్ అనే వాటి మీదే 1,90 చెప్పుద్దే. అవన్నీ ఇంకొకళ్ళైతే ఇది ఇలా అంటుందే అని వాటికి వెళ్ళి చెప్తారు. నేనైతే వినేసి వదిలేస్తాను. కాబట్టే ఎవరికైనా చెప్పుకునేవాడు ఎప్పుడూ కూడా ఏదో అంటారు కదా, చెప్పేవాడికి వినేవాడు లోకువా అని. అలా నేను బకరాలా దొరికాను. కాబట్టే చెప్పుకుంటూ పోయింది అదే, వింటూ వచ్చేసాను నేను. ఇక నువ్వంటావా ఫ్రెండ్షిప్ 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 అంటావు. ఆ ఫ్రెండ్షిప్లోనే ఎప్పుడు నువ్వు ఫ్రెండ్లీగా ఉన్నది కనిపించదు నాకు. ఏదో మేము దిక్కులేక దీనావస్థలో మీ ఇంటికి వచ్చినట్టు, వస్తే మీరేదో నన్ను ఉద్ధరించినట్టే కనపడితే ఇంకా మాటలు అనవసరం. క్లాస్ పీకుతున్నట్టు నాకేదో సోది చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. పడుకుంటావా ప్లీజ్ అనేసి వెళ్ళి అమ్మాయి పడుకుందే. అవాక్ అయిపోయి నిలబడిపోయాడు ఆర్య. ఒక మనిషి గుండె లోతుల్లో ఎంత బాధ ఉంటుందా? చిన్నప్పటి నుంచి అన్నీ గుర్తు తెచ్చుకున్నాడు. నిజమే, నాన్న బొమ్మలు తెచ్చినప్పుడు నాన్న ఇవ్వటమే, అమ్మ తీసుకోమన్నది లేదు. నాన్న బట్టలు తెచ్చినప్పుడు నాన్న ఇవ్వటమే, అమ్మ తీసుకోమంది లేదు. సైకిళ్ళు తెచ్చినప్పుడు నాన్న ఇవ్వటమే, అమ్మ తీసుకోమంది లేదు. ఆ తర్వాత స్కూల్లో వేసేటప్పుడు నాన్న వేయటమే, అమ్మ ఆ స్కూల్కి కూడా వెళ్ళమనమని మాతో సమానంగా అన్నది లేదు. అప్పటి వరకు మాట్లాడని ఆవిడ నా జీతం ఎంత అని అడిగి ఆవిడ జీతంలో నుంచే వాళ్ళ అమ్మాయికి ఫీజు కట్టుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వాళ్ళని అమ్మ ఏ రోజు సొంత మనుషులుగా చూసింది లేదు. కారులో పక్కన కూర్చోబెట్టుకున్నదే లేదు. ఇంట్లో పని వాళ్ళతో పాటు వాళ్ళు తింటున్నా వచ్చి కలిసి తినమన్నదే లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏ రోజు నాన్న ఇచ్చిన విలువ, తనిచ్చిన విలువ అమ్మ ఎప్పుడూ ఇచ్చిందే లేదు. నిజమే, ఆంటీ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడూ నిలబడి ఉండటమే చూశాడు తను, పని చేస్తూ ఉండటమే చూశాడు తను. ఆవిడ ఎప్పుడూ కూర్చోటం, నవ్వటం, మాట్లాడటం, ఆవిడని అమ్మ పలకరించడం ఎప్పుడూ చూడలేదు. నిజంగానే ఊర్వశికి ఇచ్చిన విలువ అమ్మ ఎప్పుడూ మృదులకు ఇచ్చేది కాదు. 100 సార్లు మృదులను లేపేదే. ఊర్వశికి అంతంత షాపింగ్ చేసి కొనుక్కొస్తూ కూడా కనీసం మృదుల కోసం సింగిల్ పెన్ను, చాక్లెట్ కూడా తెచ్చిన జ్ఞాపకం లేదు తనకే. నిజమేనేమో, మనం ఒకళ్ళని పరాయి వాళ్ళుగా చూసినప్పుడు రేపటి నుంచి పరిస్థితి నిజంగా ఎలా ఉండబోతుంది? కళ్యాణ మండపం దగ్గరే అంత కక్ష కట్టినట్టు అమ్మ కారెక్కి వచ్చేసింది మామయ్య వాళ్ళతో పాటు కలిసే. ఇక్కడికి వచ్చాక తను గృహప్రవేశం చేసేటప్పుడు హారతే ఇవ్వనందే. వచ్చిన తర్వాత తను కనీసం మాట వరుసకైనా పలకరించలేదు. అలాంటిది రేపటి నుంచి ఏం జరగబోతుందే తలుచుకుంటే ఎందుకో మొదటిసారి ముచ్చెమట్లు పోసుకొచ్చాయి. ఏది ఏమైనా సరే చిన్నప్పటి నుంచి తప్పుల మీద తప్పులు తను చెయ్యలేదా? చాలా పెద్ద తప్పులే చేసేసాడు. అమ్మ బుద్ధి జ్ఞానం లేకుండా, నిజమే అమ్మ చెప్పిందే అనుకో, రేపొద్దున్న నీ మరదలే నీ పెళ్ళామని తన హద్దులు తనకు తెలిసినప్పుడు తను తన లిమిట్స్లో తను ఉండాల్సింది కదో. అలా లేకుండా ఒక ఆడపిల్ల ఎదురుగా మరొక ఆడపిల్లని కౌగిలించుకొని లిప్ కిస్సులు పెట్టి హక్ చేసుకుని ఆ తర్వాత ఆ అమ్మాయిని నడుం గిల్లి, ఆ అమ్మాయిని బుగ్గ కొరికి, నడుం కొరికి, ఆ అమ్మాయితో ముద్దు ముచ్చట్లని ట్రిప్పులకి తీసుకెళ్ళి, సినిమాలకి తీసుకెళ్ళి, ఒళ్ళో కూర్చోబెట్టుకొని నోట్లో తినిపించి గిఫ్టులు తీసుకొచ్చి అవి ఇవి సెలబ్రేషన్లు చేస్తే అదే పని మృదుల తన కళ్ళెదురుగా వేరే మగాడితో చేసి ఇప్పుడు అన్నీ మర్చిపో, 2-3 నెలల్లో మనం మళ్ళీ కామన్ అయిపోయి కలిసి
కలిసిపోదామంటే తన మైండ్ స్టేటస్ ఏంటి, అది తీసుకోగలుగుతాడా? అదే స్థానంలో ఇప్పుడు తనుండి ఆలోచిస్తే తన మీద తనకే అసహ్యం వేస్తోంది. ఎంత మేనత్తల కొడుకులు మేనమామల కూతుళ్ళైనా సరే మన హద్దుల్లో మనం మెళ్ళో తాళి పడిందాకా ఉండాలేమో కదో, అలా హద్దు మీరు ప్రవర్తించకూడదేమో కదో. భగవంతుడు ఏ క్షణం ఏది ఎలా తిప్పేస్తాడో ఎవరికి తెలుసో. ఊహకు కూడా అందని ఇలాంటి సంఘటనలు జీవితాల్లో జరిగినప్పుడు జీవితాంతం మన మీద మనకే అసహ్యం కలిగేలా ఏ పనిష్మెంట్ ఇచ్చుకోవాలా అనే పశ్చాత్తాపంతో రగిలిపోతూ బ్రతికేంటి? అసలు ఎప్పటికీ తను నాకు దగ్గరవుద్దే, ఎప్పటికీ తను నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తుందే? తనలో అన్నీ ఉన్నాయి. తనకి చదువు ఉంది, కులం ఉంది, గుణం ఉంది, గోత్రం ఉంది, అందం ఉంది, వంశం ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, పరువు ప్రతిష్టలు ఉన్నాయి. తప్పుడుది కాదు, తప్పులు చేయలేదు. తనలో ఏ లోపం ఉందనే ఇప్పుడు చూస్తే లోపాలన్నీ తనలోనే కనిపిస్తున్నాయి. రేపటి నుంచి అమ్మ తన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుంది, మామయ్య అత్తయ్య తనతో ఎలా ఉంటారో, అసలు ముందు తను ఎలా ఉండాలి, ఎప్పుడు తన్ని ఒంటి మీద చెయ్యనిస్తుంది, ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది, ఎప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ స్నేహంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారో. అసలు తన జీవితం మీద తనకెన్నో ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ ఉంటాయి కదో. అలాంటిది భర్తగా అవి తను ఎప్పటికీ నెరవేర్చగలుగుతాడో, భార్యగా తను ఎప్పటికీ క్లోజ్ అవుద్దే. భగవంతుడా అనే తల పట్టేసుకొని కూర్చొని పెళ్ళి అయిన తర్వాత అది లేచిపోయి ఉంటే ఏం జరిగేదే? నాన్న గుండె పగిలి చచ్చిపోయేవాడు కదో. ఏం జరుగుతుంది అసలు? మన చుట్టూ మన ఇంట్లోనే మన పక్కింట్లో ఉండేటటువంటి ఒకటి మేనమామ కూతురైనా సరే అది పిజ్జావాడు వచ్చాడు, వాడితో నేను ఓపెన్గా పక్క పంచుకున్నాను, ఒకసారి కాదు 1000 సార్లని అది వీడియోలు పెట్టేంత వరకు దాని క్యారెక్టర్ ఏంటో తెలుసుకోలేకపోవటమా నా ప్రేమ? దాన్నేనా నిజంగా అర్థం చేసుకోవటం అంటే? అసలు నేను ప్రేమించింది ప్రేమ, లేకపోతే పర్లేదులే మనతో పాటే వయసుకు వచ్చిన ఒక ఆడది పక్కనే ఉందలేమని చెప్పి ఎక్కిన మదమా నాకు అని 1కి 100 తిట్లు తాను అద్దం ముందు నుంచొని తిట్టుకున్న తర్వాత తెలవారుతూ ఉండగా చూస్తే చాలా ప్రశాంతంగా ఏడ్చి ఉందేమో. అలా అలసటతో పడుకొని ఉంది మృదుల. దుప్పటి కప్పాడు, ముట్టుకోవాలన్నా ముచ్చమట్లు పోసేసినాయి. అందుకే పడుకొని అటు తిరిగి పడుకున్నాడే తప్ప ఏదో తెలియని బాధ దిగుల్ని ఆవరించేసిందే. ఆ తర్వాత తెల్లారి లేవగానే తండ్రి అక్కడే కూర్చొని ఉంటే ఆయన ఏదో ఆలోచించుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని డాడీ అంటే చెప్పు నాన్న అనే ఆయన ఎర్రబడ్డ కళ్ళనే, అలాగే మనిషి అసలేమీ నలగలేదని కింద నుంచి పైకి చూసి కొడుకుని కూర్చోరా అంటే, తెలిసిన విషయాన్నే మళ్ళీ చూపులతో ఎందుకు డాడీ స్కాన్ చేస్తావు అంటే, కొన్ని విషయాలు ఎవరం మార్చగలమో ఎవరం మార్చలేమో అర్థం కాక జరిగింది మొత్తం తండ్రికి చెప్పుకున్నాడు. చెప్పుకుంటే ఆయన తను అడిగిన దాంట్లో వాస్తవం ఎంత ఉందో మన ఇద్దరికి కూడా తెలుసురా అన్న తరువాత ఆ అమ్మాయి స్నానాలు అవి అయిపోయి ఆ తర్వాత పూజ గదిలోకి వాళ్ళమ్మ వెళ్ళి ఎప్పట్లానే పూజ చేసి వచ్చిన తర్వాత వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ ప్రశాంతంగా, ఇప్పుడు ఆ అమ్మాయి పని చేసేది కాదు కదా, పని వాళ్ళతో పాటు కూర్చోకూడదు కదా, అది తప్పు కదా. దాంతో అన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉంటే రా టిఫిన్ చేద్దామని చేయి పట్టుకుంటే ఆర్య వచ్చి కూర్చొని టిఫిన్ తినబోతుంటే ఇక ఎదురుగా వచ్చి కూర్చొని రంభ ఓవర్ నైట్లో కోటీశ్వర్ల ఇంటికి కోడలు అయిపోయావు, ఓవర్ నైట్లో ఒకే ఒక్క సిచ్యువేషన్ మొత్తం మార్చేసింది కదా నీ ఫేట్. చూసావా, నిన్నటి దాకా నీ బతుకు నీ స్థానం ఏంటో తెలుసా? గుమ్మం బయట. చెప్పులు ఖరీదైనవైనా సరే వాటిని తెచ్చి నెత్తిన పెట్టుకోలేము అనుకునేదాన్నే, కానీ చూసావంటే ఆ చెప్పులే వచ్చి వెండి కుర్చీలో కూర్చొని బంగారు పళ్ళెంలో బ్రేక్ఫాస్ట్ చేసే లెవెల్కి ఎదిగిపోయినాయి. చూసావా అవి? మీరెంత, మీ బ్రతుకులెంత, నువ్వు ఈ ఇంటి కోడలివా? నా ప్రాణాలతో ఉన్నంత వరకే నేను నీకు ఆ స్థానం ఇవ్వను. నేను ఎప్పటికీ నిన్ను ఇంటి కోడలుగా ఒప్పుకోలేను. గంటల లెక్కన, రోజుల లెక్కన, వారాల లెక్కన, నెలల లెక్కన ఒక ఆడదే శరీరాన్ని అమ్ముకుంటుంది చూసావా? ప్రాస్టిట్యూట్ అంటారు దాన్ని, వేశ్య అనే. నువ్వు ఆ లెక్క పడతావేమో కానీ ఈ ఇంట్లో ఎప్పటికీ కూడా ఈ ఇంటి కోడలివి నువ్వు కాలేవు. నీ
నీ అమ్మ ఈ ఇంటికి ఎప్పుడూ పని మనిషేనే. నువ్వు అన్నట్టు నీ అమ్మ ఎప్పుడు నా కాలి చెప్పు కిందే, నువ్వు ఎప్పుడు నా కుడికాలు చెప్పు కింద నీ అమ్మ, ఎడంకాలు చెప్పు కింద నువ్వు ఉండాల్సిందే. చేసుకున్నావుగా, ఓవర్ నైట్ కోటీశ్వరరాలు అయిపోయావు కదే, అనుభవించేద్దామనే ఈ సిరి, ఈ సంపద మొత్తం అనుభవించేద్దామనే, వాణ్ణి వెధవని చేద్దామనే. అసలు నువ్వే నా మేనగోడలకి ఏదో నూరిపోసుంటావు. అది పిచ్చిదే, అమాయకురాలు. స్నేహం అని దాంతో తిరిగిందే నువ్వు. అది ఎవరిని ప్రేమిస్తుందో ఏం చేస్తుందో నీకు తెలియదంటే నన్ను నమ్మమంటావా? అది లేచిపోయేంత వరకు నువ్వే మాకు తెలియనివ్వలా. దాన్ని రెచ్చగొట్టి కులం కాని వాడితో, మతం కాని వాడితో అమాయకురాలైన దాన్ని నువ్వే ప్రోత్సహించి నగలిచ్చి బురఖాలిచ్చి పంపించుంటావు. అది మాకు వీడియోలు పెట్టేలాగా అందరికీ తెలిసేలా చేసి ఎటు ఓవర్ యాక్షన్ చేసి ఈయన గారు అక్కడ ఓతగా ఎగ్జైట్ అయిపోతాడని నీకు తెలుసు. నువ్వు కదిలించిన ప్రకారం పావులు కదిలినాయి అన్నమాట. ఏం నటించావే? సిగ్గు, శరం, మానాభిమానాలు, రోషం, పాశం, చీము, నెత్తురు ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాళ్ళు నీతి జాతి ఉంటే ఏమని నిన్న నా కొడుకుతో నువ్వు తాళి కట్టించుకున్నావే? ఆ తాళి నీ కోసం కొన్నామా? ఆ మండపం నీ కోసం వేయించామా? ఆ చీర నీ కోసం కొన్నామా? ఆ నగలు నీవా? ఆ అలంకరించిన శోభనం గది నీ కోసమా? ఈ ఇల్లు నీదా? నువ్వు నడిచే స్థానం నీదా? తినే పళ్ళెం నీదా? కూర్చున్న స్థానం నీదా? నా కొడుకు నీవాడా? నీ కోసం నేను కన్నానా? అక్కడ దాకా వస్తే చిన్నప్పటి నుంచి నా మేనగోడలే వాడి పెళ్ళామని వాడు దాంతో ఎంత క్లోజ్గా ఉన్నాడో ఈ ఇంట్లో చెట్లు, మంచాలు, కుర్చీలు వేటిని అడిగినా చెప్తే, ఓ మీ అమ్మకి కూతురు మొగుడు ఎంతమందితో ఏం చేసినా పర్వాలేదు, అన్నిటినీ కడిగేసుకొని తుడిచేసుకొని వాడేసుకునే దాంట్లో నుంచే కదే బయటకు వచ్చిన బ్రతుకులు మేవే అనేపాటికి ఇంకొక మాట మాట్లాడితే దవడ పగిలిపోద్ది నీకు అన్నాడు ఆయన. ఎందుకు? నేనేం తప్పు చేశానని కాదా? నేనన్నది అబద్ధమా? నిజం కాదని చెప్పండి. ఇది పని మనిషి కాదా? ఇదేమైనా కోటీశ్వరుల కూతురా? ఇదేమైనా ఆకాశం నుంచి దిగొచ్చిందా? నా మేనగోడలు ఇది సమానమా? ఈ ఇంట్లో దీని స్థానం ఏంటి? వీడు తాళి కట్టగానే ఆ స్థానం మారిపోయిందా? ఇది పతివ్రత అయిపోయిందా? ఇప్పుడు దీనికి అందరూ చేతులు కట్టుకొని సలాం గులాం చెయ్యాలంటావా అయితే అనేసరికి అమ్మ ఇప్పటికే ఇంకా చాలా ఎక్కువ మాట్లాడేశావు, నువ్వు ఆపేయాలి. ఏంట్రా ఒక రాత్రి దాని పక్కలో కులికినందుకే ఏం తలగడ మంత్రాలు వేసిందా తెల్లారేపాటికి? అవునులే, నా మేనకోడలైతే ఇలా మాట్లాడినిచ్చేది కాదుగా నిన్ను. ఇది ఎంతైనా పరాయిది కదా. నా నుండి నిన్ను దూరం చేద్దామని, మెల్లమెల్లగా ఈ ఇంటి నుండి కూడా దూరం చేద్దామని, మమ్మల్ని అందరినీ నీకు దూరం చేద్దామని ప్లాన్ గీసుకొని రాత్రంతా నిద్రపోనివ్వలేదనుకుంటాగా. కళ్ళు ఎర్రగా బాగా నలిగావు మనిషివే. బాగానే నలిపి వాడినట్టుంది కదరా నిన్ను. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కన్న తల్లివని కూడా చూసుకోను. తను తాళి కట్టిన నా భార్య, అది నేను ఒప్పుకోవాలి నీ పెళ్ళామని. నేను ఒప్పుకున్నానా? ఎప్పటికీ నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవటం ఏంటమ్మా? ఓవర్ నైట్ కోటీశ్వరరాలు అయిపోయిందిరా ఇది. చిటికెలో అయిపోయింది ఓవర్ నైట్. దీన్ని ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావురా? నేను నా ప్రాణం పోయినా ఎప్పటికీ ఇది పని మనిషే. ఉసే పని మనిషి, ఏమే పని మనిషి అనే. రేపు మహిళా మండలి వాళ్ళని రమ్మంటున్నాను, ఎల్లుండి ఉమెన్స్ క్లబ్ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత న్యూస్ పేపర్ల వాళ్ళని రమ్మంటాను, మీడియా వాళ్ళని రమ్మంటాను. ఒక పని మనిషి కూతురికి లైఫ్ ఇచ్చి మా ఆయన ఇంటి కోడల్ని చేసుకొని నా కొడుకు తాళి కట్టాడు. ఇది మా ఇంటికి ఓవర్ నైట్ కోటీశ్వరరాలు కోడలైపోయి మహారాణి అయిపోయింది అని చెప్దామనే అనుకున్నాను రాత్రే. అయితే రేపటిదాకా టైం ఎందుకు అని అప్పటికప్పుడే పిలిపించింది వాళ్ళనే. వాళ్ళందరి ముందు వచ్చి నుంచుంటే మీడియా వాళ్ళని అలౌ చేస్తే మర్యాదగా ఉండదనే పాటికి సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు. వాళ్ళు ఆపినా సరే మిగతా వాళ్ళంతా లోపలికి వస్తే ది గ్రేట్ రంభాదేవి కోడలు జస్ట్ ఏ మెయిడ్ డాటరా? హో చి హౌ చీప్ దట్.
చీ చీ అని వాళ్ళందరూ మాట్లాడుతుంటే, రండి రండి రండి, మీకు నేను ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇద్దామని రమ్మన్నాను. ఇది నిన్నటి వరకు నా కాలు చెప్పులు మోసే స్టేజ్లో ఉండే ఒక పని మనిషి కూతురు. దీనమ్మ మా ఇంట్లో ఒక వంటలక్క. దీనమ్మ మా ఇంట్లో స్కావెంజర్ వర్క్స్ దగ్గర నుంచి మా గార్డెన్లో ఉండేటటువంటి ప్లాంట్స్కి ఇది ఫెర్టిసైడ్స్ కొట్టించే వర్క్ దాకా అన్నీ ఇదే చేసేదే. అలాంటి దాన్ని ఏమంటారు? నా వియ్యపురాలు అంటారా? మా ఇంట్లో ఇది పెద్ద పని మనిషి అంటారా? థింక్ బిగ్యా. ఒకసారి ఆలోచించండి, మీలాంటి వాళ్ళు ఎంత పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీకు తెలియాలి కదా. ఇది మా దయాభిక్షతో చదువుకొని మేము ముష్టేస్తే ఆ శరీరాన్ని పెంచి ఇది బాగా డైట్లు మెయింటైన్ చేసి ఫిజిక్ను బాగా ఎక్కడెక్కడ ఏవేవి ఎంతెంత పెంచాలో ఎంతెంత తగ్గించాలో మగాళ్ళను కవ్వించటానికి అన్నిటినీ కలిపి ఒక శరీరంలో అస్త్రంగా చేసి మా వాడిని ఎన్నిసార్లు ఇది న్యూడ్గా కనిపించి టెంప్ట్ చేసిందో లేకపోతే మాటలతోనే కవ్వించిందో కానీ మొత్తానికి నా మేనకోడల అమాయకురాలు, నోట్లో నాలుక లేని పిచ్చి పిల్ల, అలాంటి దాన్ని పట్టుకొని ఇది ఏ పాపం పుణ్యం ఎరుగని దాన్ని మ్యానిపులేట్ చేసింది, దానికి ఉన్నాయి లేని చెప్పింది, దాన్ని పిచ్చిదాన్ని చేసేసింది. అసలు దానికి ఏ పాపం తెలియదు. అలాంటి దాన్ని పెళ్లి మండపంలోంచి వెళ్ళిపోయేలా చేసి ఇది ఓవర్ నైట్ కోటీశ్వరరాలు అయిపోయింది మా ఇంటికి. మీరు ఒక్కొక్కసారి వినే ఉంటారు కదా, కొన్ని మూవీస్లో హీరోయిన్స్ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారని. అలాగే ఇది ఓవర్ నైట్ కోటీశ్వరరాలు అయిపోయింది. నిన్న రాత్రి దీంతో ఫస్ట్ నైట్ అయిందో లేదో, తెల్లారేపాటికి నా కొడుకు అది నా వైఫ్, నువ్వు తన్నేమంటానికి వీల్లేదు, ఆవిడ నా అత్తగారు, నేను అంటే ఊరుకోను, అది ఇది అని నా మీదకే వస్తున్నాడంటే ఏ లెవెల్లో ఇది నా కొడుకుని రాత్రి లైన్లో పెట్టిందో అర్థమవుతుందా మీకు అనేపాటికి వాళ్ళంతా చిచ్చి లో క్లాస్ మనుషులు, లో గ్రేడ్ మనుషులు, లో క్యారెక్టర్ మనుషులు అని కుక్కకి బిస్కెట్లు వేసినట్టు రెడీగా ఉంటాయి కాబట్టి అలా అంటే వచ్చి కూర్చొని ఇక్కడ రంభగారు విధిల్చినటువంటి ఎంగిలి మెతుకుల కోసం వేయబోయే ముష్టి కోసం కూర్చొని వాటి ఇష్టం వచ్చినట్టు అవి పేలటం మొదలుపెట్టినాయి. దాంతో తల బద్దలైపోతున్న సూర్యవర్ధన్ ఒక్కసారిగా లేచి నిలబడి ఇక్కడి నుంచి 5 నిమిషాల్లో ఒక్కొక్కటి గనక కూర్చున్న ప్లేస్ నుంచి లేచి వెళ్ళకపోతే మీ మొగుళ్ళు ఆడంగి వెధవలేమో, నేను అలా కాదు. ఒక్కొక్క దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఆడ మగ తేడా కూడా చూసుకోకుండా కుక్కల్ని కొట్టినట్టు కొట్టి షూట్ చేసి అవతల పారేస్తానని ఆయన రివాల్వర్ తీసుకునే పాటికి పారిపోయినాయి అయ్యే. ఆ తర్వాత ఆ మాటలన్నీ వింటూ జయంతి కళ్ళల్లో నీళ్ళు అలా నిలబడిపోయింది. అది చూసినటువంటి ఒకవైపున ఆర్య రంభతో వేసుకున్నాడు. అసలు నువ్వు మనిషివా పశువా? ఆడజన్మే ఎత్తావా నువ్వు? అసలు అది వెళ్ళిపోవటం ఏంటి, లేచిపోవటం ఏంటి, నన్ను కాదంటవేంటి, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని నువ్వు ఈ ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయనంటవేంటి? నువ్వు మాట్లాడేది కరెక్ట్గా ఉందా? వాళ్ళందరినీ పిలిచి నువ్వు చేసేటటువంటి పబ్లిసిటీలేంటి? ఏమైనా గ్రేట్ పర్సన్ అనుకుంటున్నావా నీ గురించి? నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా అసలువి? తను నేను తాళి కట్టిన తర్వాత నా భార్య కాకుండా ఏమవుతుంది మరి? ఏ రోజు నువ్వు తన మనిషిలా చూడకపోయినా ఊరుకున్నానమ్మా, ఇహ మీదట మాత్రం నువ్వు తన్నేమైనా అంటే ఊరుకోను అని ఒకవైపున పోట్లాడుతూనే అమ్మ కొడుకుల మధ్య వాదన పెరిగి హోరీ గొడవ అయిపోతూనే ఉంది. మరొక వైపున ఇటువైపు మేనక రాంబాబు కూడా వచ్చే వరుస కలిపి ఇక మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కలిసి ఒకవైపున వాళ్ళు ఎక్కేశారు. మృదుల వాళ్ళమ్మ జయంతి మీద మా కూతురు జీవితం నాశనం చేశావని, మా కూతురు స్థానంలోకి వద్దామనుకున్నావని, నువ్వేం బాగుపడతావే అని, నువ్వు నాశనం అయిపోతావని, నువ్వు ఊడ్చుకుపోతావని, మా కూతురు నీతోనే క్లోజ్గా ఉండేదని, ఆ పిజ్జాలోడు వస్తున్నాడని నీకు తెలియదా అని, నువ్వే కావాలని దాన్ని పిచ్చిదాన్ని చేసి వాడి దగ్గర మరగేశావని, దానికి సెక్స్ అంటే తెలియదని, మగాడంటే తెలియదని, ప్రేమలంటే తెలియదని దాన్ని నువ్వే మా ఆర్య మీద కన్నేసి మెల్లగా దాన్ని అడ్డు తప్పి
పంపించేశావని, ఈ ఆస్తికి ఓవర్ నైట్లో నువ్వు కోడలు అయిపోయావని ఎకాఎకిన ఆ అమ్మాయి మీదకే వరుస పెట్టి మీదకి వెళ్ళిపోయే పాటికి ఆ అమ్మాయి చేతిలో బ్యాగ్ తీసుకొని వచ్చి నుంచొని పదమ్మ వెళదామని వెళ్ళిపోదాం అందే. అనేపాటికి ఇక ఆవిడ కూడా బ్యాగ్ తీసుకొని వస్తే నీ కాళ్ళు పట్టుకుంటాను మృదులా నేను అని మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు ముందు లోపలికి పద, అత్తమ్మ మీరు లోపలికి పదండి, మీకు దండం పెడతాను, నాకు పిచ్చి పట్టేలా ఉంది, ప్లీజ్ డాడీ చెప్పు అంటే అమ్మ ప్లీజ్ మీకు దండం పెడతాం లోపలికి వెళ్ళండి అమ్మ అన్న తర్వాత పెళ్ళాన్ని దవడ పగిలిపోయిందాకా కొట్టి ముందు మీరు నడవండి మీ ఇంటికి బయటికనే బావుమరిది పెళ్ళాన్ని పంపించేశాక ఏంటి డాడీ ఇదంతా, ఒకవైపున చిన్నప్పటి నుంచి అదే నీ పెళ్ళామని ఈవిడ చెప్పి దాని మీద హోప్స్ పెంచుకొని రేపొద్దున దాంతోనే 100 years లైఫ్ అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనా నేను, అలాంటి నేను అది చీతు అని అన్ని వేల మందిలో నన్ను అవమానించే ఎవడో పిజ్జా వాడిచ్చే శారీరక సుఖాన్ని నువ్వు ఇవ్వలేవు, పెళ్ళికి ముందే నేను ఇంటిమేట్ అవుదామంటే నువ్వు కాదన్నావని చీచా అని నన్ను అంతమందిలో అవమానించి వెళితే ఆ దిగులో పక్క అది దిగమింగుకొని ఎలా నార్మల్ అవ్వాలా, అయ్యి నేను తాళి కట్టిన అమ్మాయికి ఎలా క్లోజ్ అయ్యి నా కాపురం నేను ఎలా నిలబెట్టుకోవాలా, నీ పరువు ప్రతిష్టలకు భంగం కాకుండా బిజినెస్ ఎలా చూసుకుంటా రావాలా, ఒకవైపున సొసైటీలో మనం తగ్గకుండా ఎలా చూసుకోవాలా, కాంపిటీటర్స్కి మనలో నుంచి ఏ చిన్న విషయం తెలిసినా వాళ్ళు ఏకి పడేస్తారని ఒకవైపున బ్రెయిన్ చెడిపోయి తనకెలా దగ్గర కావాలో అర్థం కాక రాత్రి తనడిగిన ఏ క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేక బుర్ర బద్దలైపోయి కిందకు వస్తే ఏమేంటి నాన్న ఈ మాటలేంటి నాన్న, తనకి నేను దగ్గర అవ్వకుండా ఈవిడ ఇంకా దూరం చేసేటివేంటి నాన్న, ఒకవైపున అది అడిగే క్వశ్చన్లు సోలాలై గుచ్చుతున్నాయి నా గుండెల్లో, ఆ ఏ ఒక్క క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు మృదుల క్వశ్చన్స్కి, ఒకవైపున ఈవిడ మాట్లాడే మాటలేంటి నాన్న, వాళ్ళని పూర్తిగా దూరం చేసేస్తుంది ఏంటి నాన్న, తను తాళి కట్టాక నా భార్య కాదా, ఆవిడ నా భార్యకి తల్లైనప్పుడు నాకు అత్తగారు కాదా, ఇక నుంచి చెప్తున్నాను నేను ఇంట్లో డాడీ మొహమాటం లేకుండా చెప్తున్నాను నిర్మొహమాటంగా, నాకు కోపం వస్తే నేను అమ్మ నాన్న అక్క చెల్లి బంధాలు బంధుత్వాలు చుట్టరికాలు ఏది చూసుకోనని మీకు తెలుసు నాన్న, నేను ఎంత మంచివాడినో అంత చెడ్డవాడినని కూడా తెలుసు, ఇక నుంచే ఆ అత్తమ్మ మీరే పని చేయడానికి వీల్లేదు, కుక్కే వంట చేస్తుంది, మీరు చెయ్యొద్దు, మీరు రెస్ట్ తీసుకోండి, ఇక నుంచి మీకు నచ్చినట్టే మీరుండండి, ఇక్కడి నుంచి వాళ్ళని ఎవరు ఏమీ అన్నా సరే నేను ఊరుకోను, మృదులకు నచ్చినట్టే మృదుల ఉంటుంది, ఇక నుంచి ఎవరైనా ఏదైనా డిసైడ్ చేద్దామని చూసారో ఈ కొంపలోనే ఉండను నేను, నా ఫ్యామిలీని నేను తీసుకొని నేను వేరే వెళ్ళిపోవాల్సి వస్తుంది, లైఫ్లో ఒక్కసారి డాడీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు నా ఫాదర్లా బిహేవ్ చేస్తారా ప్లీజ్ అని అడిగెళ్ళేపాటికే అంటే ఏంట్రా నా మాటకి విలువలేదు దాన్ని వదిలేనంటావా నువ్వు అనేపాటికి చెయ్యెత్తేశాడు మీదకి ఆర్య, ఎత్తేసేపాటికి ఆయన కొడుకును పట్టుకొని వెనక్కి లాగి ఆయన దవడలు వాయించి నువ్వు మూసుకొని లోపలికి వెళ్ళి ముందనేపాటికే అక్కడికి ఆ పూటకు ఆ గొడవ అలా సద్దుమణిగింది, ఎవరి గదుల్లో వాళ్ళు మౌనంతో యుద్ధాలు చేస్తున్నారో, ఒకవైపున ఆర్య దగ్గర వాళ్ళని చాలా ట్రై చేస్తున్నాడు మృదులకే, వెనక నుంచి కౌగిలించుకోవాలని నిద్రపోయేటప్పుడు ముద్దు పెట్టాలని తోసవతల పడేసి పక్కకి వెళ్ళిపోతుంది, మృదులకి ఏదైనా తీసుకొచ్చినా ముట్టుకోవట్లేదు, నవ్వదు, కలిస్తేందో అబ్బెబ్బే, ఒకవైపున తల పగిలిపోవటం మొదలైందే, అత్తగారుగా ఆవిడకి దగ్గర అవుతామని వెళితే ఆవిడ అసలు ఏమీ సమాధానం లేకుండా గదిలో కూర్చొని దేవుడి పుస్తకం తీసుకుంటుంది, పుస్తకం చేతిలో ఉంటుంది, మనిషి చూపు ఆకాశంలోకి ఉంటుంది, ఏం ఆలోచిస్తుందో అర్థం కాదు, గోడ మీద ఉన్న మృదుల వాళ్ళ నాన్న ఫోటో వైపు చూస్తూ ఉంటుంది, ఆవిడేం ఆలోచిస్తుందో అర్థం కాక ఒకవైపున కూతురుకు అసలు వీడు కరెక్ట్ అనుకుంటుందా, నిజంగానే వీడు చెడిపోయిన వెదవకిచ్చి చేశామేంటి అనుకుంటుందా, ఒకవైపున అదొక నరకం, ముచ్చెమట్లు పోసుకొచ్చేసే మనిషి ప్యానిక్ అయిపోవటం కూడా మొదలు పెట్టేశాడు, ఒకవైపున సూర్యవర్ధన్కి అసలు తను ఆ రోజున బస్సులో దీన్ని చూసి ఎందుకు కక్కుర్తిపడ్డానో, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నానో, అమ్మా నాన్నలు తనకు తగిన ఓ సంబంధం చేయరానా, మొదటి నుంచి తన పెంకితనం తన అహంకారం తన పొగరే తీసుకొచ్చింది ఈ తిప్పలన్నీ కూడాను, అసలు సంసారపక్షమైన ఆడవాళ్ళు ఇలా మాట్లాడతారా, అంత గొడవ జరుగుతున్నా జయంతి కాస్తైనా కూడా బెసిగిందా, పిల్ల అక్కడ నుంచోనే అంతసేపట్లో కూడా ఏమైనా మాట్లాడిందా, కానీ దిగజారిపోయిన ఇది ఎన్ని మాటలు మాట్లాడిందే, ఎలా వస్తాయి ఇలాంటి మాటలు అనుకుంటే రూట్స్ ఎక్కడికి పోతాయి, దీని వేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అది నిజంగానే
వీడియోలో చెప్పి వెళ్ళినట్టు ఊర్వశి మన రూట్స్ ఏమైనా ఇదా, నిజం చెప్పాలంటే కూలికెళ్ళే అడుక్కు తినే దీన్ని అందలం ఎక్కిచ్చేసే అదే మాట వాళ్ళు అడిగితే ఇదేం సమాధానం చెప్పగలుగుతే? వాళ్ళు అడక్కపోవటం వాళ్ళ సంస్కారమా, లేకపోతే దీని దిగజారిపోయిన బతుక్కి దీని నోట్లో నోరు పెట్టడం పెంట మీద రాయేయటం ఒకటేననుకొని అనుకున్నారు అనుకోవాలా? ఏంటి నాయన ఇదంతా అని ఆయన ఒకవైపున తల పట్టుకొని ఒక్కగానొక్క వారసుడు, కోట్ల రూపాయల వ్యాపారాలు, వేల ఎకరాల భూములు, తోటలు, లెక్కలేనంత రియల్ ఎస్టేట్ బిజినెస్ రన్ అవుతుంది ఒకవైపున. అవి కాకుండా ఒకవైపున ఎన్నో బిజినెస్లు రన్ అవుతున్నాయి. వీటన్నిటినీ చూసుకోవాల్సింది వాడొక్కడో. మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతే, వాడి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతే, వాడికి ఏమైనా అయితే అసలు ఇవన్నీ ఏమైపోవాలి రేపు? నేను ఎందుకు ఆలోచించకుండా కొన్ని నిర్ణయాలు తీసేసుకున్నాను నా లైఫ్లోనే నేను అని ఆయన ఒకవైపున, జయంతి ఒకవైపున పోతూ పోతూ పాప జాగ్రత్త అని మొగుడు చెప్పి వెళ్ళటం, పిల్ల జీవితం గురించి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నానా లేదా నేను? అసలు పిల్ల మెళ్ళలో తాళి కట్టించటం కరెక్టా కాదా? అసలు ఇంట్లో పిల్ల ఉండగలుగుద్దా లేదా? పిల్లని ఈవిడ బ్రతకనిస్తుందా లేదా? అసలు ఇలాంటి కాలకుట విషయాన్ని చిమ్మే సర్పాల మధ్య ఆ పిల్ల రేపొద్దున లైఫ్ లాంగ్ ఎలా ఉండగలుగుద్దే? ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పిల్లని అలా చెయ్యని తప్పుకి దోషిని చేసి దూషిస్తున్నట్టు మాట్లాడుతుంటే ఏ మనిషి అయినా సరే ఏమని ఉండగలుగుతాడో? తిననివ్వట్లేదు, తాగనివ్వట్లేదు, కనపడితే ఊరుకోవట్లేదు. అలాంటిది ఆ పిల్లని కొడుకుతో ఈవిడేం కాపురం చేయనిచ్చుద్దే? ఏం పిల్లల్ని కన్నిచ్చుద్దే? అసలు ఆర్యేం ఆలోచిస్తున్నాడో? రేపొద్దున లైఫ్ ఎలా ఉండబోతుందే? అసలు సూర్యవర్ధన్ మనసులో ఏముంది? ఒకవైపున ఇవన్నీ ఆలోచించుకుంటూ జయంతి ఎలాగైనా సరే దీన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు, ఇది ఇంట్లో ఉంటే నాకు మనశ్శాంతి లేదో, ఇది మాత్రం ఉండటానికి వీలు లేదో, దీన్ని ఎలాగైనా గెంటేయాలి, దీన్ని ఎలాగైనా బజాట్లోకి నెట్టేయాలి, దీని పరువు తీయాలి, దీన్ని తలెత్తుకొనివ్వకుండా చేసేసేయాలి, నా కొడుకు జీవితంలోంచి తప్పిచ్చేసేయాలి అని ఒకవైపునేమో రంభ ఆలోచన. తమ కూతురి జీవితంలోకి వేరేది వచ్చిందని, తమ కూతురి స్థానాన్ని వేరేదే ఆవహించిందని, వచ్చి అక్కడ స్థానంలో కూర్చుందని, హక్కుల్ని పొందుతుందని, అష్టైశ్వర్యాలు అనుభవించబోతోందని, అసలు అది జరగటానికి వీలు లేదని ఒకవైపున మేనక, రాంబాబు. ఇక ఆర్య ఎలా దగ్గర అవ్వాలి తనకి ఏం చేస్తే నేను దగ్గర అవ్వగలుగుతాను అని ఆర్య గుండె బద్దలైపోతుంది. ఎంత దాంట్లో కూడా ఇక కూర్చొని మృదుల మాత్రమే ఆలోచించుకుంటుంది. లైఫ్ రేపొద్దున ఏంటి, ఎటు వెళ్ళబోతోంది, ఎలా ఉండబోతోంది, అసలు ఏం జరగబోతోంది, అన్నీ క్వశ్చన్ మార్క్సే. ఇలా ఎవరి మనసుల్లో వాళ్ళకి అంతర్యుద్ధాలు జరుగుతూ రోజులు అతి కష్టం మీద, నిజం చెప్పాలంటే నిమిషాలు గంటల్లా, గంటలు రోజుల్లా, రోజులు నెలల్లా అలా గడిచిపోతూ ఒక వారం రోజులు 10 రోజుల కాలం గడిచిపోయింది. ఇక ఇలాగే రోజులుంటే ఎవరు ముందుకు వెళ్ళకపోతే కాలం ముందుకు జరగదని ఆర్యే నా లైఫ్ ఇదే, నా లైఫ్ గురించి నేనే డెసిషన్ తీసుకోవాలి, ఎవరో ఏదో కుక్కల్లా మురిగారనో ఏదో అయ్యిందనో జరిగిపోయిందైతే మారదు కాబట్టి జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. నేనే నా అత్తగారికి దగ్గర అవ్వాలి, నేనే ఆమె కొడుకునవ్వాలి, నేనే ఆవిడ నాతో మాట్లాడేలా చేసుకోవాలి, నేనే మృదులకి దగ్గర అవ్వాలి, మా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ నేనే బాండ్ చేసుకోవాలి, నేనే తన క్లోజ్ అవ్వాలి అనే దాంతో ముందు అత్తగారు కింద కూర్చొని ఉంటే అత్తమ్మ అని వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చున్నాడు. చెప్పు అందే. అంటే నా కోసం ఇది చేసి పెట్టరా అన్నాడు. ఆవిడ చేసుకొస్తే తినిపించరా అన్న తర్వాత ఆవిడ కూర్చొని తినిపించడం మొదలు పెడితే అమ్మా అన్నాడు. అనేసరికి ఆవిడ అలా చూసింది. చూస్తే ఏంటమ్మా, చిన్నప్పుడు నా 5 ఏళ్ల వయసులో వచ్చావు నువ్వు ఇంటికి, వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ నన్ను నీకు వదిలేసి వెళ్ళిందే తప్ప ఏ రోజు కూడా మా అమ్మ నన్ను దగ్గరికి తీసింది లేదో. నువ్వే కదమ్మా నన్ను అమ్మలా దగ్గర కూర్చోబెట్టుకునేదానివే, నువ్వే కదా నాకు పాలు పట్టేదానివే, టిఫిన్ పెట్టేదానివే, నోట్లో పెట్టి తినిపించేదానివి, భోజనం తినిపించేదానివే, నాకు ఒంట్లో బాగోకపోతే పక్కనే ఉండి చూసుకునేదానివే, నన్ను దేవుడికి దండం పెట్టుకుంటే బొట్టు పెట్టి నన్ను చూసి చిరునవ్వు నవ్వుకునేదానివే, నువ్వే నాకు బువ్వ తినిపించి స్నానం చేయించేదానివే, పడుకోబెట్టి జోకొట్టి బెడ్ టైం స్టోరీస్ చెప్పి పడుకునేటప్పుడు ఆంజనేయ స్వామి దండకం చదివి నా ముఖాన విభూది సింధూరం పెట్టి అరికాల్లో కాటుకు చుక్క పెట్టి నిద్రపోమ్మ బజ్జో అని చెప్పి బొమ్మని నా పక్కన పడుకోబెట్టి మరీ వెళ్ళేదానివి కదమ్మా. నేను ఏ తప్పు చేయలేదమ్మా, తప్పుడు వెధవని
కాదు, చిన్నప్పటి నుంచే నీ పెళ్ళాం ఊర్వశి అని చెప్పటంతో నిజంగానే దాని మీద హోప్స్ పెంచుకున్నానమ్మా. నీ కొడుకునే నేను అనుకో, నాకు శిక్ష విధిస్తావా, దండన విధిస్తావా, కానీ నేను దాంతో ఫిజికల్గా ఏ తప్పు చేయలేదమ్మా, ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మవా అని ఆవిడ పాదాల మీద చెయ్యేశాడు. ఆవిడ తల మీద చెయ్యేస్తే నన్ను దూరం పెట్టకమ్మా, నేను నీకు అల్లుడిని అనుకోకు, అల్లుడు కోడలు అనే పదాలు దూరంగా ఉన్నట్టు అనిపిస్తే నేనే నీ కొడుకుని అనుకో అమ్మా అని ఆవిడని కౌగిలించుకొని చాలా బాధగా ఉందమ్మా. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు, చాలా దిగులేసేస్తుందమ్మా మనసంతా కూడాను. నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావటం లేదమ్మా అని వెక్కి ఏడ్చాడు. తల మీద చెయ్యేసి ఆవిడ దగ్గరికి తీసుకుందే. ఆ తర్వాత ఆవిడ ఒళ్ళో పడుకున్నాడు. నిజం చెప్పాలంటే ఆర్య మనసులో నలిగిపోతున్నాడు, ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాడు. దాంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనే మృదుల ఇంట్లో ఉంటే ఇలా పద్దాక మృదుల ఎదురైనప్పుడల్లా రంభ ఏదో ఒకటి అంటూనే ఉంటుందని ఆఫీస్కి రమ్మనమని మృదులని వెంట పెట్టుకొని తీసుకెళ్ళి ఆఫీసులో తన భార్యగా పరిచయం చేసి తన క్యాబిన్లోనే ఆమెకు ఒక సీట్ ఏర్పాటు చేయించాడు. ఆ తర్వాత మృదులని బయటికి తీసుకెళ్ళటం, మృదులతో క్లోజ్ అవ్వాలని చూడటం, మృదులతో ఫ్రెండ్లీగా మాట్లాడటం. ఒక రోజున మృదులని దగ్గరికి తీసుకోకపోతే మృదుల వెనక్కి వెళ్ళిపోబోతే మృదుల చేయి గట్టిగా పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానురా, నేను దాంతో ఫిజికల్గా క్లోజ్ అవ్వలేదు. నా సిచ్యువేషన్ ఏంటో, నేను ఏ సిచ్యువేషన్లో అలా చేయాల్సి వచ్చిందో నన్ను నేను వెనకేసుకొచ్చుకోవాలనుకోవటం లేదో. నేను పుట్టగానే అది పుట్టిందే, పుట్టినప్పుడే నా పెళ్ళామని నా తల్లోకి మా అమ్మ ఇంజెక్ట్ చేసేసిందే. ఆ తర్వాత అదే నా ప్రపంచం అనుకుంటూ పెరిగాను. ఎవరో ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఉంటే ఆ అమ్మాయి ఫ్యూచర్లో నా వైఫ్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చెయ్యను కదా. అలా కాకపోయినా ఇది నన్ను వెన్నుపోటు పొడుస్తుంది, ఇది నన్ను ఇలా దెబ్బతీసి వెళ్ళొద్దని, దానికి ఇష్టం లేని ఏ రిలేషన్లోనూ దాన్ని ఉండమనమని అడిగేవాడిని కాదు నేను. కానీ అది నాతోనూ ఆడి ఒకవైపున డబల్ గేమ్ ప్లే చేసే నువ్వు కావాలనిపించావు, వాడు కావాలనిపించాడు. ఇక ఒకవైపు నుంచే నీతో క్లోజ్ అయ్యి నీతోనూ నేను లిప్ లాకులు షేర్ చేసుకున్నా, వాడితో బెడ్ షేర్ చేసుకున్నానని చాలా చీప్గా మాట్లాడేసి వెళ్ళిపోయిందే. చిన్నప్పటి నుంచి నువ్వు నా ఫ్రెండ్వే, నా ప్రాణం నువ్వంటే నాకు చాలా ఇష్టం మృదుల. నీకు నేనిచ్చే విలువ గౌరవం ఏంటో నీకు నేను చెప్పినా కూడా అర్థం కాదు. ఎప్పుడూ నేను నిన్ను తప్పుడు దృష్టితో చూడలేదు. దాన్నేదో ముద్దు పెట్టుకోవటం నువ్వు చూసావనే, నీకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందని అనలేదు నేనన్నదే కరెక్ట్ అయిన ఒక అబ్బాయినే నీ జీవిత భాగస్వామిగా నువ్వు సెలెక్ట్ చేసుకుంటే మేమిద్దరం మీరిద్దరూ బాగుంటారు కదా అనే ఉద్దేశంతోనే అలా అన్నాను ఆ రోజు. ప్రమాణపూర్తిగా అది నిజం. నన్ను నమ్మరా, నేను స్వార్థపరునో కాదో నీకు తెలుసు, నాది ద్రోహబుద్ధో కాదో నీకు తెలుసు. ఏ రోజు నేను నిన్ను ఒక పనమ్మాయిగానో ఒక పనావిడ కూతురుగానో ఎప్పుడూ చూడలేదు. నా స్నేహితురాలుగా ఈ కుటుంబంలో ఓ సభ్యురాలుగానే చూశాను. అమ్మ అలా మాట్లాడటం పెద్ద తప్పు. నేను తల్లి అయినా ఆవిడని వెనకేసుకు రాలేను. తమ్ముడు తనవాడైనా న్యాయమే మాట్లాడాలనుకుంటాను నేను. నా వరకు నాకు నా లైఫ్ నీతో సంతోషంగా గడపాలని ఉందే. రేపొద్దున ఎన్నో కలలు ఎన్నో ఆశలతో మనిద్దరం లైఫ్ని లీడ్ చేయాలి. మన ప్రేమకు గుర్తుగా మనకి పిల్లలు పుట్టాలి. నాకు ఎంత మెంటల్ ప్రెషర్గా ఉంటుందో తెలుసా. ఒకవైపున బిజినెస్ టెన్షన్లు, కాంపిటీటర్స్ టెన్షన్లో, మరొక వైపున ఇప్పుడే జరుగుతున్న బిజినెస్ అవార్డ్కి ఎలక్షన్స్, మరి ఇటువైపున చూస్తేనేమో ఇంట్లో సిచ్యువేషన్స్, ఇలాగా తలంతా బద్దలైపోతుంది మృదుల. నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోరా. నువ్వు టైం తీసుకో, కానీ నన్ను అలా దూరం పెట్టకో. ఎందుకో ఏమంటా ఆ తాళి నేను కట్టానో కానీ ఇదివరకు ఫ్రెండ్గా ఉన్నప్పుడైనా నాతో నవ్వుతూ మాట్లాడేదానివే. ఇప్పుడు నా నుండి నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోతున్నావో చూస్తే నా మీద నాకే అసహ్యం వేసి చచ్చిపోవాలనిపిస్తోంది అని మృదుల ఒళ్ళో తలపెట్టి ఏడ్చేశాడు. దాంతో మృదుల ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత
నెక్స్ట్ డే నుంచే ఇక మృదుల వాళ్ళమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఆవిడే టిఫిన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆవిడ ఎప్పుడూ తినిపిస్తుంది. ఈరోజు ఏదో నటించటమో నాటకాలు ఆడటమో కాదో, అలాగే ఆడికి టిఫిన్ తినిపించటం, ఆడిని జ్యూస్ తాగమని తాగించటం, ఆడిని ఆవిడ ఎప్పుడూ చూసుకున్నట్టే ఆవిడ ప్రేమగానే చూసుకుంటోంది. కాకపోతే ఇదివరకటి కన్నా ఏదో తెలియని బాంధవ్యం, బహుశా ఆవిడ నన్ను అల్లుడిగా కాదు కొడుగ్గా స్వీకరిస్తున్నట్టున్నారనే సంతోషం ఆర్య మనసులో. ఇక మృదుల విషయానికి వస్తే మృదుల తనతో ఆఫీస్కి వస్తోంది. మృదుల మనసు లోతుల్లోకి వెళ్ళే కొద్దీ మృదుల ఎంత స్ట్రాంగ్ పర్సనో ఆర్యకి తెలుస్తోంది. ఆఫీస్ వర్క్ ఎంత డెడికేషన్తో చేస్తోందంటే ఏదైనా సరే నిమిషాల మీద చక్కబెట్టేసే విధంగా వర్క్లో చిన్న లోటుపాట్లు కూడా లేకుండా చాలా టాలెంటెడ్ మృదుల. నిజం చెప్పాలంటే ఆర్య కన్నా కూడా షార్ప్. విషయాల్ని అలా చూడగానే ఇలా గ్రాస్ప్ చేసుకొని వాటి గురించి సూర్యవర్ధన్తో డిస్కషన్ చేసి ఆర్యతో డిస్కషన్ చేసి డెసిషను అలా తీసుకొని దాన్ని అమల్లో పెట్టేస్తుంది కూడా. పెద్ద పెద్ద నిర్ణయాలని కూడా రిస్క్ అనుకున్న వాటిని కూడా ఆయనతో ఆర్యతో డిస్కస్ చేసే టక్మని నిర్ణయాలు తీసుకుంటుంది. మెల్లమెల్లగా ఇద్దరు మంచి స్నేహితుల్లా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు మనసు విప్పి తను అంతగా మృదులతో మాట్లాడింది లేదు. తనకి తెలిసినంత వరకు మృదులది సాఫ్ట్ నేచరు. మృదుల ఎవరితోనూ మాట్లాడేది కాదు అనుకునేవాడు. కానీ మృదులతో మాట్లాడే కొద్దీ మృదుల ఎంత అందమైన మనస్సున్న అమ్మాయో, నిజం చెప్పాలంటే ఎంత సహృదయత ఉందో, ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలదో, తను ఎంత ప్రేమించగలదో, ఎంత ఇష్టపడగలదో, తన కర్తవ్యాలని ఎలా నెరవేర్చగలదో, ఎంత బాధ్యత గల అమ్మాయో తెలుసుకునే ఆడికే ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకోవటం, అలా మాట్లాడుకుంటూ ఇద్దరు డిన్నర్కి వెళ్ళి రావటం, లంచ్కి వెళ్ళి రావటం, బయటికి వెళ్ళి రావటం, సరదాగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఆనందంగా సంతోషంగా ఇప్పుడిప్పుడే మృదుల ఆర్యకి కాస్త దగ్గరవుతోంది. ఒకరోజు పడబోతే నడుం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు. ఏదో తెలియని పులకింత మనసులో. మృదుల ఆర్యని అలా పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయింది. ఆర్య కూడా అంతకుముందు ఎప్పుడు ఊర్వశిని పట్టుకున్నప్పుడు కూడా అనిపించని ఒక జలధరింపు అనిపించింది. మృదులని అలా దగ్గరికి తీసుకోవటం. ఒకరోజు అనుకోకుండా మృదులని కౌగిలించేసుకున్నాడు. ఏదో తెలియని, నిజం చెప్పాలంటే ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ తన కోసం ఉందనేదే. నిజం చెప్పాలంటే ఇది పెళ్లి వల్ల బలపడ్డ ప్రేమ బంధమా ఏమో, దీనికి ఏ పేరు పెట్టాలో అనిపించింది. తింటూ మృదులకి తినిపిస్తున్నాడు, తను తినిపిస్తోంది. ఇద్దరూ కలిసి చేయి పట్టుకొని అలా బయటికి వెళుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మెల్లమెల్లగా మృదుల తనని యాక్సెప్ట్ చేస్తుందనే ఆశ ఆర్య గుండెల్లో పెరగటం మొదలైంది. ఆర్య మృదుల కోసమని ఒక శారీ తీసుకొచ్చిచ్చి, మృదుల బిజినెస్ మీటింగ్ ఉందని చెప్పాను కదా, వెళదాం ఇద్దరం కూడాను, ఈ శారీ కట్టుకో అని ఇచ్చాడు. అదే నెట్టెడ్ శారీ. చూడటానికి చాలా బాగుంది ఆ శారీలో ఆ అమ్మాయి. అలా చీర కట్టుకొని అందంగా అలంకరించుకొని ఆ అమ్మాయి కిందకి రావటం, దాంతోపాటు కిలకిలమని ఇద్దరు నవ్వుకోవటం, బయటికి వెళ్ళి రావటం, ఆర్య ఆ అమ్మాయికి తినిపించటం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది రంభ. తన అన్న వదినకి ఉన్నయే లేనియే నూరిపోసి మొత్తానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి అలా ఉన్నటువంటి జయంతి మీద, మృదుల మీద ఒక్కసారిగా దాడి చేసినట్టుగా దూకేసే, నా కూతురి జీవితంలో నిప్పులు పోసావని, నా కూతురి జీవితంలో బూడిద పోసావని, నా కూతురికి నువ్వే ఉన్నాయి లేని చెప్పి దాన్ని బతుకుని దాని వేలుతోనే దాని కన్నుని పొడుచుకునేలా చేసి నాశనం చేశావని, నువ్వు బాగుపడవని అమాంతం మృదులనే లాగిపెట్టి కొట్టింది రంభ వదిన మేనక. కొడుతూ ఉండగా ఈలోపు ఇటువైపున ఆర్య వాదన రంభతో వాదిస్తూ ఉన్నాడు. మరొక వైపున సూర్యవర్ధను, అసలు నువ్వెందుకు వస్తున్నావు ప్రతిసారి ఫ్యామిలీ ఇష్యూస్లోకే, ఇది మగాడి లక్షణమేనంటావా అని రాంబాబుతో మాట్లాడుతూ ఉండగానే ఈ మధ్యలోనే మేనక వెళ్ళిపోయి మృదుల జుట్టు పట్టుకొని లాక్కొచ్చి మృదులని ఒకటి వేయటం కూడా అయిపోయింది. అయితే
మృదుల తిరిగి సమాధానం చెప్పే లోపు జయంతి లాగిపెట్టి కొడితే మేనక వెళ్ళి రంభ మీద పడింది. మళ్ళీ లేపి జుట్టు పట్టుకొని పటా 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 దవడలు వాచిపోయిందాకా కొట్టేపాటికి మేనక నిలువుగుడ్లేసుకొని నిలబడిపోతే, రంభ షాకులు అలా నిలబడిపోతే ఆర్య, సూర్యవర్ధన్, రాంబాబు కూడా అలా నిలబడిపోయారు. ఎవరి గురించి ఎవత్తే అసలు ఇక్కడ మాట్లాడేది? కులాల గురించి, వంశాల గురించి, క్షేత్రాల గురించి, రక్తాల గురించి, పరువు ప్రతిష్టల గురించి, బీజాల గురించి మాట్లాడే అర్హత ఇక్కడ ఎవత్తికే ఉంది. నా కూతురు ఇంటి పేరు చూసైనా సరే ఆర్య కన్నా గొప్పోడు, అందగాడు, చదువుకున్నవాడు, డబ్బున్నవాడు, పేరు ప్రతిష్టలు ఉన్నాడు, నా కూతుర్నే చేసుకునేంత గొప్ప ఇంటి పేరులో అంత గొప్ప తాత నానమ్మలకి, అమ్మమ్మ తాతయ్యలకి వారసురాలిగా, అమ్మా నాన్నలకి కూతురుగా పుట్టింది అదేమీ ఏ పిజ్జాల వాడితోనో బెడ్రూముల్లో పడి దొరలను లేదు. ఒకడితో ఒకవైపున బావా అనే పేరుతో డబ్బు కోసం శృంగారాన్ని చేస్తూ, మరొక వైపున శారీరక వాంఛలు తీర్చుకోవటానికి పిజ్జా బాయ్లతో సంసారాలు చేసేంత విచ్చలవిడితనంగా గాలిగా లేచిపోయేలాగా నేను పెంచను లేదు. ఎవత్తే ఇక్కడ క్యారెక్టర్ల గురించి, కులాల గురించి మాట్లాడేది? బస్సులో ఎక్కి నా కూతురు ఓవర్ నైట్ కోటీశ్వరరాలైపోయిందా ఈ ఇంటికి? బస్సు ఎక్కితే ఒక ఆయన ఆ బస్సులో అతన్ని చూసి ఎంత కవ్విస్తూ ఒళ్ళంతా బయటేసి భంగిమలుగా అతనికి చూపించకుండా ఉండుంటే, అతను అంత లొంగిపోయి ఒక ఆడదానికి దిగజారిపోయి ఒక ఆడదాన్ని కావాలనుకొని అమ్మా నాన్నలకి ఎదురు చెప్పి మరీ వస్తాడా? ఒక మగాడిని లొంగ తీసుకునే లక్షణాలు ఉన్న ఆడవాటిని ఏమంటారో నాకు తెలిసి వేశ్య, కులత, పతిత అని ఊరి చివర ఉండేటటువంటి కొంపల్లో ఉంచుతారు వాటిని. నేనేమీ నా మొగుడిని అలా పెళ్లి చేసుకోలేదు. సాంప్రదాయబద్ధంగా ఆయన వచ్చి పెళ్లి చూపుల్లో నన్ను చూసి ఇష్టపడి మేము మాట్లాడుకొని, మా ఇద్దరి కులాలు ఒకటి, మా ఇద్దరి మతాలు ఒకటి, సంస్కృతి సాంప్రదాయాలు ఒకటి, మా ఇద్దరి షావుకార్ ఫ్యామిలీస్, ఘోషా స్త్రీలు బేవో, మా వంశాలకు పరువులున్నాయి, ప్రతిష్టలున్నాయి, మా రక్తాలకు ఒక పౌరుషాలున్నాయి. అవన్నీ మేము చూసుకొని చేసుకొని ధర్మబద్ధంగా కన్నటువంటి బిడ్డ నా కూతురు. నా కూతుర్ని కొట్టేంత అర్హత నీకుందే. నా కూతురు చెప్పు మోసే అర్హత కూడా ఇక్కడ దేనికి లేదు అనకూడదులే. కానీ మొగుడు పెళ్లి చేసుకోగానే పెళ్ళాం పేరు పక్కన దేవి అని వెలుస్తుంది అన్నమాట. పుట్టుకతో ఉండాలి. అదే నా కూతురు మృదుల దేవి, నేను జయంతి దేవి. నా భర్త ఎవరో తెలుసా? శ్రీ 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 రాజా వాసుదేవ్ వర్మ గారి కూతురు. అదే మా ముందు మీరెంత, మీ బ్రతుకులెంత? ఏమోలేమనమనే ఆకాశం నేలకి దిగింది కదా, తొక్కేద్దాం కదా అనుకుంటే ఒక్కో దాని నాలుకలు చీలికలు చేసి గొంతులు తెగ నరికి ముక్కలుగా నరికి మరి వీరుల ఖడ్గాలకి రక్తాల్ని బలిదానాలుగా అర్పించి వెళ్ళి జైల్లో కూర్చుంటా. నా గురించి బాగా తెలియదు. నా కూతురు ఒంటి మీద ఎవత్తన్నా చెయ్యేస్తే మొగుళ్ళని పెళ్లి చేసుకోగానే పెళ్ళాల కులాలు మారిపోతాయా? రంభలు రంభాదేవిలు అయిపోతాయా? మేనకలు మేనకాదేవిలు అయిపోతాయా? అదేంటో పుట్టింటి వాళ్ళ కులాలు మొత్తం మార్చేసుకుంటారా? రాంబాబు వర్ధన్ అయిపోతాడా? ఊర్వశి దేవి అయిపోద్దా? నేనెక్కడా వినలేదే. కలుషితమైపోయిన రక్తాలు, కలుషితమైపోయిన వంశాలు, కలుషితమైపోయిన క్షేత్రాలు, బీజాలు, వాటి గురించి మళ్ళీ మాట్లాడుకోవటాలు ఒకటే. నా కూతురు పని మనిషా? తప్పు, అచ్చు తప్పు. నా కూతురు ఆత్మాభిమానం గలదే. నేను వచ్చి నా భర్త పోయిన తర్వాత గుళ్ళో ప్రసాదం తింటూ ఉన్నానేమో కానీ ఎవడి ముందు పమిటలు జార్చి ఓవర్ నైట్ కోటీశ్వరరాలను అయిపోదామని చెప్పి ఇంటికి కోడలు అనే దాంతో వచ్చి నా పుట్టింటి వాళ్ళందరినీ తీసుకొచ్చి నా మొగుడు ఇంటి మీద పెట్టి పోషించిన ఆడదాన్ని కాదే నేను. నా గురించి మీకేం తెలుసనే మాట్లాడటానికి ఒక్కొక్క దాన్ని నరికి ముక్కలుగా పోగులు పెడతాను. ఇంకోసారి అక్కడ దాకా వస్తే నా కూతురేమైనా ఇష్టపడిందా, ప్రేమించిందా? ఇంతకన్నా మగాడు, ఇంతకన్నా అందగాడు, ఇంతకన్నా గొప్ప ఘనమైన కుటుంబం, వంశ చరిత్ర గల కుటుంబం, ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు గల మామగారు ఎక్కడ? అసలు చాలా విలువ గౌరవాలతో వంశ ప్రతిష్టల గురించి, రాబోయే తరాల జీవితాల గురించి ఆలోచించినంత గొప్ప మామగారు దొరకడని
మా అమ్మాయి నీ ఆస్తి మీద నీ కొడుకు మీద మోజుపడిందా? నా ఎడంకాలి గోటితో సమానం నీ ఆస్తే, మా అమ్మాయికి వెంట్రుకతో సమానం నీ ఆస్తే. ఎవత్తివే నువ్వు అసలు నా కూతురుని అంటానికి? ఏ హక్కు ఏ అర్హతతో అంటావే? నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో ఉన్న పనమ్మాయికి కూడా ఒక క్యారెక్టర్ ఉంది. దానికన్నా చీప్ బతుకులు మీవే. ఎప్పుడూ ఎరగని ముఖాలు కాబట్టే నిజం చెప్పాలంటే పడగ్గదుల మీద మొగుళ్ళు ఎక్కడ వేరే వాళ్ళని మరుగుతారోనని ఈ వయసు కూడా మల్లెపూలు పెట్టుకొని మొగుళ్ళని ఎక్కడ తృప్తిపరచకపోతే ఇదైపోతారోనని మొగుళ్ళకి పాలల్లో ట్యాబ్లెట్లు కలిపి గదుల్లోకి వెళ్ళే బతుకులు మేవే. పార్లర్ మెయింటెనెన్స్లు చేయకపోతే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేని జన్మలు మేవే. మీ బతుకులకి ఎన్నడూ ఎరగని నడమంత్రపు సిరి వచ్చి పడేపాటికి మీరా మేమా? ఎక్కడా లేని అట్టహాసాలు, ఎక్కడా లేని ఓ వైభోగాల గురించి ఓ ఎగిరెగిరి పడుతోంది. అన్నీ నాకు అణిగి మణిగే ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుద్దని ఎవరి స్థానాలు విలువలు వాళ్ళు తెలుసుకొని ఉంటే మంచిదే. నా కూతురు జోలికి ఇంకోసారి ఇక్కడ ఎవత్తైనా వచ్చిందో చెప్పుతో కొట్టాల్సి వస్తుంది. అక్కడ దాకా వస్తే నా కూతుర్ని అడుక్కుంటే నీ కూతురు లేచిపోయిందని పరువు పోద్దని నేను ఉరేసుకు సస్తానని సూర్యవర్ధన్ గారు తల వంచి ఆయన పెంచినందుకు కృతజ్ఞతగా మాకు ఆశ్రయం ఇచ్చినందుకు ఆదరణతో గౌరవంతో నా బిడ్డ తాళి కట్టించుకుంటున్నా తల వంచుకోమని తల్లిగా నేను మౌనం వహించాను. మీరు కొడితే పడతాం, తిడితే పడతాం, ఏమన్నా ఊరుకుంటాం అనుకుంటే మాలో మరో మనిషిని చూడాల్సి వస్తుంది. అయినా సూర్యవర్ధన్ గారు మిమ్మల్ని ఒక మాట నేను అడగాలనుకుంటున్నాను. అంత పెద్ద వంశ చరిత్ర కలిగిన మీరు, అంత ఫారెన్లు వెళ్ళి చదువుకున్న మీరు, మా వారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారులేండి, అదెలా మర్చిపోయారండి మీరు? కుక్క వాకిట్లో ఉండాలి, దూడ దొడ్లో ఉండాలి, చీపిరి మూలన ఉండాలి, చెప్పు కాలుకే ఉండాలి, తేలు చెప్పు కిందే ఉండాలని. వాటి స్థానాల్ని మార్చేస్తే బ్రతుకులు ఇలాగే ఉంటాయి. నిజమే, చెప్పులు అందమైనవేనే, కాకపోతే ఆ చెప్పులు విలువైనవి కాదు. వాటిని వజ్రాలు పొదిగినా సరే తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోలేడు ఎవడో, కాళ్ళు కాలకుండా వేసుకోగలడే. కానీ వాటిని తెచ్చి పూజ గదిలో దేవుడి పక్కన ఎవ్వరూ పెట్టలేరు, దేవుడి స్థానంలోనూ పెట్టలేరు. దేవుడి ముందు వెలిగే హారతుల్లాంటి వాళ్ళం మేము, నిప్పులం మేము. మమ్మల్ని ఇంకోసారి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక్కోదానికి ఇక్కడ మర్యాద అనేది ఇప్పటిదాకా ఇచ్చానేమో, ఇక మీదట నాలో మరో మనిషిని చూడాల్సి వస్తుంది. పదమ్మ ఇక్కడి నుంచి నువ్వు అనే కూతుర్ని తీసుకొని ఆవిడ గదిలోకి వెళ్ళిపోయేపాటికే ఎక్కడ వాళ్ళు అక్కడ షాకులో నిలువు గుడ్లేసుకొని నుంచుంటే సూర్యవర్ధన్ ఆవిడ అడిగిన ఒక్కో మాటకి నరాలన్నీ పట్టా తెగిపోయినట్టు అనిపించింది. పోయిన తన తల్లిదండ్రులు కూడా ఇంత నిలదీసి అడిగి ఎరగరేమో ఆయన్నే. ఒక చెల్లెలుంటే నిజంగా ఆయనతో ఇలాగే మాట్లాడుండేదా అనిపించేసింది ఆయనకే. దాంతో బావుమరిది పెళ్ళాన్ని ఇంకోసారి నా ఇంటికి వచ్చినా ఆఫీస్కి వచ్చినా మర్యాదగా ఉండదు, మర్యాదగా ఆఫీస్ నుంచి నా ఇంట్లో నుంచే మీరు వెళ్ళిపోతే మంచిదనే బయటికి పంపించే వాచ్మెన్ అన్న తర్వాత నా వాళ్ళనే పంపిస్తావా నువ్వు అని, ఆఫీస్కి వస్తావా నువ్వు, ఆఫీస్కి వచ్చే అక్కడ ముడుదలని అవమానిస్తావా అందరి ముందు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, పద్దాకా వాణ్ణి ఆ అమ్మాయిని అసలు ఉండనివ్వవా, మనశ్శాంతిగా బ్రతకనివ్వవా అని పడేసి ఎప్పుడూ లేనిది తుక్కు కింద కొట్టి ఎక్కడికి వెళ్తాయే జాతి లక్షణాలు. ఎంతన్నా సరే నిజమేగా ఆవిడన్నట్టు చెప్పులు అందంగా ఉన్నాయి కదా అని ఎండలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళని ఎండ కాల్చేయకుండా వేసుకుంటామే తప్ప తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టలేం కదా. వేటికుండే విలువలు వాటికే ఉంటాయి కదా. క్యారెక్టర్లో మన రూట్స్ ఎక్కడి నుంచి వచ్చామనేది మనం ఎంత ఎదిగినా సరే దిగజారిపోయినా మన క్యారెక్టర్లు మనని ప్రూవ్ చేయకుండా ఉండలేవు. ఇక నుంచి నువ్వు మూసుకొని ఉంటావు, లేదంటే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు. ఇక ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవటం, నీకు నాకు విడాకులు అవటం కూడా జరిగిపోద్ది. నా పిల్లాడి జీవితంలోకి ఎవరు విషయాల్ని నింపాలనుకున్నా అది చివరికి నువ్వేననుకున్నా సరే నేను ప్రాణాలతో వదలను, జాగ్రత్త అని వెళ్ళిపోయాడు ఆయన అక్కడి నుంచి. నువ్వు ఒక ఆడదానివేనా, నువ్వు ఒక తల్లివేనా, అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆర్య. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ మృదులకి మళ్ళీ సారీ చెప్పుకొని ఆయన క్షమాపణ చెప్పి జయంతికి మృదులకి ఆ ఇంట్లో మళ్ళీ మనుషుల మధ్య మౌనాలు. ఆ తర్వాత కొంతకాలానికి సడన్గా ఒకరోజు
ఊర్వశి ప్రత్యక్షమైందే. ప్రత్యక్షం అవగానే మేనక అమ్మా అని కూతుర్ని పట్టుకొని అసలు పరిగెత్తుకుంటూ వదినా ఊర్వశి వచ్చింది అనే పాటికి రంభ గోడకి ఆయన ఉన్నటువంటి చిన్న ఆ పెట్టించిన గేటుకే తాళం వేయించాడు సూర్యవర్ధన్. ఒక్క దూకేసింది చీర ఎగ్గట్టుకొని. ఇట్నుంచి అటు రంభ దూకేయగానే ఎవరి బాల్కనీలో వాళ్ళు నుంచోనే పక్కింట్లో నుంచి ఏం జరిగినా మొత్తం వీళ్ళకి అంతా కనపడుద్దే. అయితే ఒక బాల్కనీలోనేమో అలా సూర్యవర్ధన్ నిలబడ్డాడు, ఒక బాల్కనీలో జయంతి నిలబడిందే, ఆర్య పక్కనే మృదుల నిలబడిందే. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిన రంభ ఏమైపోయావే, ఎందుకు అలా వెళ్ళావే, అసలు అలా ఎందుకు చెయ్యాల్సి వచ్చిందమ్మా అనే పాటికే అత్తయ్య నీకో విషయం తెలుసా, నేను ఆ పిజ్జావాడు నన్ను బాగా చూసుకుంటానన్నాడు, బావని నేను ఫిజికల్గా క్లోజ్ అవ్వమంటే అవ్వనన్నాడు, వాడిచ్చిన సుఖం నాకు నచ్చిందే, దాంతోనే వాడితో వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక వాడికి ఎంత పెద్ద ఫ్యామిలీ ఉందనుకుంటున్నా, షరీఫ్ గాడికి నా పేరు మార్చేశారు రుక్సానా బేగం అని, నాకు బొట్టు తీసేశారు, నా మతం మార్చేశారు, ఆ తర్వాత నా దగ్గరున్న నగలు డబ్బు లాక్కున్నారు, కొన్నాళ్ళు నాతో ఫిజికల్గా క్లోజ్ అయ్యాడు, నిక్కా పక్కా అని నిక్కా చేసేసుకున్నాడు, వలీమాలని ఏదేదో చేసేశారు. అయిపోయిన తర్వాత అక్కడి నుండే నన్ను కొట్టడం మొదలుపెట్టాడు, డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలి అని. నేను ఎత్తుకెళ్ళిన వాటితో వాడి నలుగురు, 2 అక్కలకి 2 చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు. ఇంకా 4 చెల్లెళ్ళు ఉన్నారు, 3 అన్నలు ఉన్నారు, 3 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్నని సెటిల్ చేయాలంట, వాడి కెరియర్లో సెటిల్ అవ్వాలంట. రోజు డబ్బులు డబ్బులు అని నన్ను చావగొట్టడం మొదలుపెట్టాడు. అక్కడ ఏ లగ్జరీలు లేవు, వాళ్ళు ఉండేది అంతమంది మందా కూడా 3 గదుల చిన్న ఇంట్లో ఉంటారు. అసలు నేను అక్కడ ఉండలేకపోయాను. అక్కడ ఏసీలు లేవు, కార్లు లేవు, ఇక టీవీలు లేవు, పని మనుషులు లేరు. అమ్మో అక్కడ నాతో పాచి పనులు చేయించడం మొదలుపెట్టారు. దాంతో నా చేతులు ఎలా అయిపోయినాయో చూడు, నా కాళ్ళు ఎలా అయిపోయినాయో చూడు అనే పాటికే ఎంత పిచ్చిదానివి నాన్న, కేవలం శారీరక సుఖం కోసం అని చెప్పి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి మీ బావని వదిలేసుకొని వాడిని కావాలనుకున్నావా? పెళ్ళికి ముందు అలాంటి మన జీవితాల్లో 190 జరిగిపోయిన వాటన్నిటినీ కూడా మనం తుడిచెయ్యాలమ్మా. జీవితంలోకి ఒక్కొక్కసారి అదృష్టాన్ని నింపే అవకాశాలు వస్తూ ఉంటాయి కొందరు రూపంలో. అలా బావ పుట్టగానే నీకు ఆ అవకాశం వచ్చిందని నేనే కదే ఇచ్చాను. ఇచ్చినప్పుడు సరే అనుకోకుండా తప్పు జరిగింది, నీకు పిజ్జావాడికి ఎంతో కొంత ఇచ్చి వాడిని పక్కకు పంపించేసి, లేదంటే కనుక వాడిని నువ్వు పిలిచినప్పుడు వచ్చే విధంగా ఒక పక్కన ఉంచేసి వాడికి ఎంతో కొంత పడేస్తూ, నీకెప్పుడైనా ఆశ కోరిక కలిగినప్పుడు వాడు నిన్ను తృప్తిపరచడానికి ఉండేవాడు కదా. బావని పెళ్లి చేసుకొని ఇటు వీడితో కాపురం చేస్తూ చక్కగా ఒకళ్ళో ఇద్దరినో పిల్లల్ని కంటే ఇటు సూర్యవర్ధన్కి మనవడు మనవరాలుగా, ఆర్యకి పిల్లలుగా వాళ్ళుంటా, ఒకవైపున మీ నాన్న బిజినెస్ పనులు చూసుకుంటూ, మీ అమ్మ నాతో హెల్ప్ఫుల్గా ఉంటూ, మీ అమ్మ నేను లేమా, మీ అమ్మ నేను చిన్నప్పటి నుంచి మా మేనత్త కూతురే మీ అమ్మ ఎంత ప్రాణంగా ఉండేవాళ్ళమో తెలుసా. పెళ్ళికి ముందు ఎన్నో జరుగుతాయి మన జీవితాల్లో, అవన్నీ పెళ్ళైన తర్వాత రహస్యంగా కొనసాగించాలి, లేదంటే ఆ తర్వాత పెళ్ళికి ముందు జరిగిన దాచేసే మొగుడుతో కంటిన్యూ అయిపోవాలి. అంతేకాని నువ్వు అనవసరంగా నీ జీవితాన్ని ఇప్పుడు నాశనం చేసుకొని నీ మీద నువ్వు ముద్ర వేసుకోలేదు, పెళ్లి మండపంలోంచి లేచిపోయావని నీ స్థానంలోకి అడ్డమైన వాటిని తీసుకొచ్చి పెట్టలేదా ఇక్కడ కొందరు, ఎందుకమ్మా అలా వెళ్ళిపోయావు నువ్వు అనేపాటికి ఆ మాటలు వింటున్న సూర్యవర్ధన్కి తన మీద తనకే అసహ్యం వేసే, నిలువెల్లా చెమట్లు పోసే, ఆయనకి నిజం చెప్పాలంటే మొట్టమొదటిసారి అసలు నేను పెళ్లి చేసుకుంది వచ్చిందేనా, ఇది క్యారెక్టర్ ఉన్న ఆడదైనా, పెళ్ళికి ముందు ఇదెంతమందితో కాలు జారిన దాన్ని నేను పెళ్లి చేసుకున్నానో, పెళ్ళైనాకైనా దీనికి నేనొక్కడనే మొగున్నా, నా కొడుకు నా పోలికలో ఉన్నాడు కాబట్టి వాడు నా కొడుకే ననుకున్నా, దీనికి ఆ తర్వాత ఎంతమందితో ఎఫ్ఐఆర్లు ఉండుంటాయి. ఏదేమైనా సరే అంత అనుభవంతో ఒకటి ఎలా చెప్పగలుగుద్ది ఇలాంటి మాటలు, పైగా దీనికి అన్నా వదిన అంటే ఎందుకు అంత అపేక్ష, ఆ వదిన దీనికి చేసినటువంటి అంత ఫేవర్లేంటి అని ఆయన ఆలోచించుకుంటుంటే జయంతి వాటే గ్రేట్ లేడీస్ వాటే గ్రేట్ ఫ్యామిలీస్ అన్నట్టు ఆవిడ వింటూ నుంచుందే. అసలు ఆర్య తల ఎత్తలేకపోయాడు మృదుల మొహంలోకి చూస్తూ. దాంతో
ఆ తర్వాత వెంటనే ఇహ నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేమున్నామమ్మా నీకు, వెళ్ళాల్సిన వాళ్ళే వెళతారు, నువ్వే నా ఇంటి కోడలుగా ఉందువు కానీ నువ్వేమీ భయపడి బాధపడకమ్మా, నీకు నేను తోడుగా ఉంటానురా నాన్న అని చెప్పి హామీ ఇచ్చి రంభ వెంటనే కాశీ ప్రయాణానికి ఏర్పాట్లు చేయమనమని గుమాస్తా గారికి చెప్పి కాశీ తీసుకెళ్ళి గంగలో ముంచేసి మమ అనిపించి పవిత్రపరిచేసి తీసుకొచ్చేసింది ఇక తన మేనగోడల్నే. ఆ తర్వాత అలా గుడికి తీసుకెళ్ళి పూజలు చేయించేసి మళ్ళీ హిందూ మతం తీసుకొని మతంలో కలిపిచ్చేసింది. అయిపోయిన తర్వాత బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి మేకోవర్లు, మళ్ళీ షాపింగులు, సందళ్ళు, సరదాలు, సినిమాలు, షికార్లు, ముందు ఒక నెల రోజుల పాటు కూల్ చేసేసింది తన మేనగోడల్నే. అయిపోయిన తర్వాత ఎప్పుడూ లేనిది ఒక రోజున పడగ్గదంతా సిద్ధం చేయించుకొని బయట నుంచే శోభనం గది డెకరేట్ చేసే వాళ్ళని పిలిపించి మరీ సూర్యవర్ధను రంభ డిజైన్ చేయించిన తర్వాత ఆయన ఆఫీసు నుంచి వచ్చాడు. జరిగేదంతా జయంతి చూస్తూనే ఆవిడేమీ మాట్లాడలేదు. తెల్ల చీర కట్టుకొని ఒళ్ళంతా బయటేసేలాగా జస్ట్ బ్యాక్ బ్లౌజ్కు ఓ థ్రెడ్ మాత్రమే ఉండేలాగా ఇక చీర బొడ్డుకి 2 బెత్తెళ్ల కిందకి బికినీ లైన్ మీద కట్టి ఇక కాళ్ళకి మువ్వల పట్టీలు పెట్టి అలా జుట్టు వెరబోసి జుట్టుకు ఫుల్గా రంగేయించి తల్లో పూలు పెట్టి అంత భారీ శరీరంతో కూడా ఇన్ని నగలేసుకొని టిప్ టాప్గా రెడీ అయ్యి ఇక ఓ లిప్స్టిక్ డార్క్ కలర్ వేసేసి పాల గ్లాస్ తీసుకొని చిలకలు తీసుకొని అలా ఆయన గదిలోకి వెళ్ళి ఆయన్ని కౌగిలించుకుంది. ఏంటి వెధవేషాలు అన్నాడు ఆయన. అంటే అదేమిటండి అనేపాటికి మరేంటి వెర్రి వేషాలేంటి, ఈ వేషాలేంటి నువ్వు ఈ వయసులో అన్నాడు ఆయన. అంటే వయసుతో సంబంధం ఏముంది స్వామి, రండి అనేపాటికి ఫస్ట్ టైం ఆయనకి ఎందుకో ఆయన మీద ఆయనకి జీవితంలో అసహ్యం వేస్తుంది. ఇవన్నీ కావాలనుకునేనా ఒకప్పుడు నిజంగా ఆయన అంత దిగజారిపోయాను అనేది గుర్తొస్తుంటే ఆయనకి చాలా ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంది. కరెక్ట్గా అదే టైంకి మృదుల కూర్చొని ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే ఆర్య వాటర్ కోసం అని చెప్పి బాటిల్లో నీళ్ళు అయిపోయినాయి పట్టుకొస్తానని తలుపు దగ్గరికి వేసుకొని మరి కిందకు వచ్చాడు. వచ్చేసరికి నేను మీతో ఓ విషయం చెప్పాలి అని ఆయన భుజం మీద పడుకుంటే ఏంటి అన్నాడు ఆయన. అనేసరికి ఏమీ లేదండి, తప్పో ఒప్పో మంచో చెడో అనుకోకుండా ఒక్కోసారి జీవితంలో తప్పులు జరుగుతూ ఉంటాయి. వెళ్ళే ఆర్య కాలు అలా ఆగిపోయింది అమ్మ నాన్నల బెడ్రూమ్ డోర్ దగ్గర. ఆగిపోతే ఏంటది, ఎవరు చేశారా తప్పు అన్నాడు ఆయన. కొంపదీసి అసలు రంబే చేసిందేమోనని ఆయనకు అదొక పెద్ద డౌట్ నిజం చెప్పాలంటే. అదేనండి ఊర్వశి విషయంలో ఏం చేయమంటావైతే ఏమీ లేదండి, పెళ్ళికి ముందు ఆడపిల్లలు అనుకోకుండా తప్పో ఒప్పో మంచో చెడో మనోడు సుఖపెట్టుంటే దానికి ఆ సుఖం అంటే ఏంటో తెలిసి ఉండేదే. ఆ పిజ్జా వాడు ఆ సుఖాన్ని కాస్త చూపించాడు. ఒకరోజు చాక్లెట్ తిన్న పిల్లాడికి రోజు ఆ చాక్లెట్ కావాలనిపించడం సహజం కదండి. దాంతోనే వాడిని పిలిపించుకొని క్లోజ్ అయ్యి ఉంటుంది. అయినా నేను దాన్ని గంగకి తీసుకెళ్ళి శుద్ధీకరించి తీసుకొచ్చానండి. అయితే మీరు ఎటో వెళ్ళిపోతానంద కదా ఆ మృదుల, దాని అమ్మని ఫారెన్ పంపించేసి విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టించేసి దాని మెడలో కట్టిన తాళి తెంచేసి మనవాడికి ఊర్వశికి పెళ్లి చేద్దాం, నా మేనగోళ్ళే ఈ ఇంటి కోడలుగా నాకు నా ఇంట్లో తిరగాలనేది నా కోరికండి. దాని అమ్మనే పని మనుషులుగా వచ్చారు, పని మనుషులుగానే వెళ్ళిపోనివ్వండి, మధ్యలో వచ్చిన వాటిని మధ్యలోనే పోనివ్వాలి. అది ఇంటికి కోడలుగా నేనేనాటికి ఒప్పుకోలేను. నా మేనగోడలు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చింది కూడా. ఎవరు తప్పులు చేయని వాళ్ళు ఉన్నారు చెప్పండి జీవితంలో? అందరం తప్పులు చేసిన వాళ్ళమే, నేనెప్పుడు చేయలేదులే అలాంటి తప్పులు అన్నాడు ఆయన. అది కాదండి, ఏదో యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒక అబ్బాయి స్పర్శ ఎలా ఉంటుంది, ముద్దు ఎలా ఉంటుంది, ఒక్కసారి క్లోజ్ అయితే ఎలా ఉంటుంది అనిపిస్తుందా? ఆ తర్వాత మొగుళ్ళు ఆఫీస్ పనులని మీటింగులని బిజినెస్లని వెళ్ళినప్పుడు రోజు అలవాటయ్యే సుఖం లేకపోతే ఆ సుఖం వేరే వాడి ద్వారా వెతుక్కుంటాయి మన శరీరాలు. అందులో తప్పే ఉందండి. అవన్నీ మగాళ్ళకి తెలియనివ్వకూడదు, చెప్పకూడదు అనే విషయం తెలియని పిచ్చిదదే. కాబట్టే అందరి ముందు బయట పెట్టుకొని వెళ్ళిందే. మీరు
అవన్నీ మనసులో పెట్టుకోవద్దండి. ఆర్యని నేను మీరు చచ్చిపోతామని ఒప్పిస్తే అసలు అక్కడ దాకా కూడా అక్కర్లా, మీరు చెప్తే చాలు వాడు విని అలా ఊర్వశి మెడలో తాళి కట్టేస్తాడో, ఇక మీదట అది అలాంటి తప్పులేమీ చేయదో, నేను చూసుకుంటాను అలా చేయకుండా అనేపాటికి ఒక్క తన్ను ఆర్య తలుపు తంతే తలుపు దెబ్బకి పగిలిపోయి ఓపెన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నిన్ను ఒక మాట అడగనా, నేను మొట్టమొదటిసారే నువ్వు అసలు ఆడదానివేనంటే అమ్మ అని పిలవాలంటేనే అసహ్యం వేస్తోంది నిన్ను నాకు. అసలు నువ్వు ఒక వ్యాంపులాగా ఈ రెడీ అవ్వటం ఏంటి, ఈ గదిని రెడీ చేయించడం ఏంటి, నీ వయసును మర్చిపోయి నిజంగా హోదా, స్థాయి, వంశం, కులచరిత్ర ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా ఇలా మగాళ్ళనే సెడ్యూస్ చేయాలని, టెంప్ట్ చేయాలని ఇలా రెడీలై గదుల్లోకి వచ్చి ఇలా చెప్తారా అసలు మాటలు? నేను వేశ్యలతో కాపురం చేయను, అది వేరే వాడితో పెళ్ళికి ముందు ఫిజికల్ అయ్యి ఆ తర్వాత వాడిని నిక్కా చేసుకొని మొగుడుగా వాడితో క్లోజ్ అయ్యి చివరికి వాడు కూడా భరించలేక కుక్కను కొట్టినట్టు కొడితే అది తిరిగి వస్తే తర్వాత దాంతో నేను కాపురం చెయ్యాలా? మీ ఆయనలాగా వాడేసిన వాటన్నిటినీ తీసుకొచ్చుకొని ఫ్రెష్ అనుకొని కాపురాలు చేస్తూ బ్రతికేంత గొప్ప వ్యక్తిని కాదు నేను. ఓవర్ నైట్లో కోటీశ్వరరాలు అయిపోయింది అంటున్నావు. నువ్వు నిజంగా బస్సులో భంగిమలుగా వాత్సాయన కామసూత్రాల్లో ఉండేటటువంటి లేడీస్ చూపించినవన్నీ నాన్న ఎవరో ఊరందరికీ తెలిసినప్పుడు నీకు తెలియదంటే నేను నమ్మనా? నువ్వు నటించకమ్మా, నువ్వు తెలిసే నాన్నని కావాలనే నీ చూపులతో, మాటలతో, నవ్వులతో కవ్వించుంటావు. ఆ రోజున నీ శరీరాన్ని అస్త్రంగా ఎలా ప్రయోగించాలో నీకు బాగా తెలుసు. దాంతోనే నువ్వు నాన్ననే వెధవని చేసావు. నేను నీ మొగుళ్ళ వెధవని చవటని కావాలనుకోవట్లేదు. నీకో విషయం చెప్పమంటావా? నేను ఏ విషయం గురించైనా చాలా త్వరగా మూవ్ ఆన్ అయిపోతాను. తల్లిని నరికేసి జైలుకి వెళ్ళి 7 ఏళ్ల తర్వాత నేను తిరిగి వచ్చేంత వరకు మృదుల వెయిట్ చేస్తుంది. ఆ రోజు నాకు తీసుకురాకు. ఒక విషయం చెప్పమంటావా? నువ్వు నా దృష్టిలో సచ్చి చాలా కాలమైందే. దిగజారిపోయిన వాటన్నిటికీ కూడా ముఖ్యమైన స్థానాలు ఇచ్చి పక్కనుంచుకోవటానికి నేను నీ మొగుణ్ణి కాదు. దాన్ని నేను చేసుకుంటానని నీకు చెప్పానా? నా భార్యను వదిలేస్తానని నేను నీకు చెప్పానా? అది నా ప్రాణం, అది నా సర్వస్వం, అదే నా జీవితం. ఒకవేళ అది ఉంటే దాంతో ఉంటా, అది పోతే దాని జ్ఞాపకాలతో ఉంటా. నేను పోతా లేకపోతే, అంతే తప్ప నా భార్య స్థానాన్ని మాత్రం నీ మేనగోడలకే కాదు ఏ ఆడదానికి నేను ఇవ్వటానికి సిద్ధంగా లేను. నేను నీతిమాలిన నీ కడుపుని ఎలా ఉండి ఒక 9 నెలల పాటు ఎలా నీ గర్భంలో ఉన్నానా అనేదే నాకు అర్థం కాక నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఏం బతుకే నీది, ఛీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతే సూర్యవర్ధన్ గుండె ముక్కలుగా బద్దలైపోయింది ఆయనకి. దానికి తోడు రంభ మొగుళ్ళు బిజినెస్లకు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళ కోరికలు కలిగితే ఆ కోరికలు తీర్చుకోకుండా ఉంటారా అన్న మాటలు. తర్వాత మరొక వైపున పెళ్ళికి ముందే అవి ఇవి కావాలనిపిస్తాయి అన్నమాట. పిల్లాడు నిజమేగా తను ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసినప్పుడు రంభకి తనెవరో తెలియకే బస్సులో ఆ రోజు అలా నుంచుందా? ఆయన మైండ్ ఒకసారి సుడులు తిరుగుతూ ఎటెటో వెళ్ళిపోతూ ఒక్కడే వెళ్ళిపోయి ఆయన ఒక రూమ్లో కూర్చుని ర్యాకింగ్ చైర్లో సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూ ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. ఆర్య పైకి వెళ్ళి మృదులని గట్టిగా కౌగిలించుకొని లిప్ మీద గట్టిగా ముద్దు పెట్టేసి అసలు మృదుల తోస్తన్నా వదలకపోతే ఇప్పటిదాకా నేనెప్పుడు నిన్నేవి అనలేదే, దవడ బగల కొడతా, నా సంగతి బాగా తెలియదు, నాకు చాలా లోన్లీగా అనిపిస్తుంది, నేను నీ మొగుడినే నీకు తాళి కట్టానే, ఎందుకు దూరం పెడతావే నన్ను అసలు నువ్వు, నేను ఊరుకోను, నువ్వు దూరం పెడితే రేప్ చేసి పడేస్తా, నా సంగతి బాగా తెలియదు అని గట్టిగా అమ్మాయి మీద కాలు చేసుకొని ఆ అమ్మాయి గుండెల మీద చిన్నపిల్లాడిలాగా పడుకుండిపోయాడు ఆర్య. ఇదంతా కింద జరగటం జయంతి వింటూనే ఉంది. ఆవిడ అసలు అదంతా వింటూ కూడా ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత సూర్యవర్ధన్ మాత్రం లేచి ఆయన స్మోక్ చేసుకుంటూ బాల్కనీలోకి వస్తే రంభ అసలు మత్తెక్కిపోతూ ఏయ్యో చండాలమైన వీడియోలు వేసుకొని చూస్తుంది టీవీల్లో. దాంతో ఒళ్ళు మండిపోయిన ఆయన చంద్రా కోళ్ళు ఉన్నాయి వాళ్ళ పెద్దలు వాడిన కత్తులు, వాళ్ళ పెద్దలు వాడిన కర్రలు, చంద్రా కోళ్ళు అన్నీ కూడా ఒక గదిలో వాళ్ళ పెద్దల ఫోటోల దగ్గర పెట్టుంచుతారు. అవి తీసుకున్నాడు. తుక్కు కింద కొడితే దెబ్బకి ఒంటి మీదకి నార్మల్ చీర వచ్చేసింది, వెరబోసిన జుట్టు ముడైపోయింది, లిప్స్టిక్లు మేకప్లు అన్నీ తీసి సంసారపక్షంగా వచ్చేసింది. నీకు ఇదే చెప్తున్నాను నేను, ఈ ఇంట్లో నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు ఇక నుంచి ఇలా ఉండాలి. లేదు నేను నోరెత్తుతాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటావా, ఈ నిమిషమే నువ్వు ఇంట్లో నుంచి నా జీవితంలో నుంచి వెళ్ళిపోవచ్చు అని ఆయన చెప్పేపాటికే
బాగా కచ్చి పట్టేసింది ఆయన మీద కన్నా మృదుల మీద, జయంతి మీద. అయితే మేనక రాంబాబుతో కలిసి ఊర్వశితో కలిసి వీళ్ళు దాన్ని పంపేలా లేరు. వాడు నన్ను కొట్టాడు, వాడు నన్ను అసహించుకున్నాడు, వాటిదే పై చేయి అయిపోయి రాజ్యం వెళ్తున్నా ఇంట్లో. ఏం చేయాలి వదిన, ఏం చేయాలన్నయ్య అంటే పైకి పంపించేస్తే పీడ విరగడైపోదు, మర్చిపోను జ్ఞాపకాలతో ఉంటానన్నాడు. కొన్నాళ్ళకి ఏ బిళ్ళలో కలిపి ఊర్వశిని గదిలోకి పంపించి దానికి కడుపు కాలు వచ్చేలా చేసి మెళ్ళో తాళి కట్టేలా చేస్తే ఆ తర్వాత వాడే కుక్కల్లే పడుంటాడు. అంతకుముందు పెళ్ళికి ముందు నువ్వు 10 మందితో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని 10 కడుపులు తీయించుకున్నావు. సూర్యవర్ధన్ రాలేదా నీ లైఫ్లోకి? తర్వాత సూర్యవర్ధన్తోనే ఆగావా నువ్వు? ఏదో పిల్లాడినంటే వాడికి కన్నావులే, ఆ తర్వాత వాడు బిజినెస్ పనుల మీద తిరుగుతూ ఉండగా ఎంతమందితో ఇదై రాలేదంటావు? బయటికి వెళ్ళినప్పుడు మూడో కంటికి తెలియనిచ్చావా నువ్వు నేను అనేపాటికి అదేలే వదిన అంటే ఏం చేద్దాం, ముందు ఆలోచిద్దాం అని ఆలోచించి కొంతమంది రౌడీలను మాట్లాడి వాళ్ళకి మర్డర్ ప్లాన్ చెప్పి జయంతిని, మృదులని పైకి పంపించేసామని డబ్బులు ఇచ్చారు. ఇచ్చేసరికి వీళ్ళు ఎప్పుడు గుడికి వెళతారు, ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు మనసు బాగోక అసలు ఏదున్నా, ఏ బాధ, సంతోషం, దిగులు, ఆవేదన, ఆనందం ఉన్నా ఆ దేవుడికి చెప్పుకోవటం మృదులకి, జయంతికి అలవాటు. ఆ రోజు మృదుల వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి రోజు. ఆవిడ బాధగా ఉండేపాటికి గుడికి వెళదామమ్మా అంటే వెళ్దామమ్మా అని వాళ్ళ ఆటోలో వెళ్ళబోతుంటే కారులో వెళ్ళి తీరాల్సిందేనని ఆర్యే కారు ఎక్కించాడు. కారు ఎక్కించిన తర్వాత ఉన్నట్టుండే కారు అలా వెళుతూ ఉండగా డ్రైవరు కారులో నుంచి దూకేశాడు. కారు బ్రేక్స్ వేద్దామని మృదుల ట్రై చేస్తుంటే కారు బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినాయి. ఆర్యకి ఫోన్ చేద్దామనుకుంటే ఆల్రెడీ ఫోన్ నీళ్లలో నానబెట్టి తీసి అక్కడ పెట్టుంచింది రంభ. దాంతో ఫోన్ పనిచేయటం లేదు. అసలు ఇక బ్రతుకుతామనే ఆశ పోయింది. దాంతో జయంతి మాత్రం ఇక ఫోన్ తీసుకొని ఎలాగైనా సరే ఆర్యకి ఫోన్ చేయాలని ట్రై చేస్తుంటే సిగ్నల్స్ కలవట్లేదు. ఈలోపు అతి కష్టం మీద మృదుల ఒక చెట్టు గుద్దిచ్చేసింది కారునే. గుద్దిచ్చేసిన తర్వాత అక్కడికి రంభ, మేనక, రాంబాబు, ఊర్వశి వచ్చి కారు డోర్లు తీసుకొని వీళ్ళు రాబోతుంటే రౌడీల సహాయంతో కారు డోర్లు లాక్ చేయించేసి ఏమే నువ్వు ఓవర్ నైట్ కోటీశ్వరరాలి వైపు నేనెంతో కష్టపడి నేను వాణ్ణి నా వంపు సొంపులతో వల్లో వేసుకొని మరీ దించి వాణ్ణి వగచ్చి వాణ్ణి మొత్తానికి నా పాదక్రాంతం చేసుకొని ఇదంతా నేను చేస్తే నువ్వు మాత్రం చక్కగా కులికేద్దాం అనుకుంటున్నావని కారు మీద పెట్రోల్ పోసేసి నిప్పంటిచ్చేశారు నలుగురు కలిసి. ఆ తర్వాత గోవింద గోవింద సర్వం దైవార్పణం అని ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయి రౌడీలను కూడా వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్న తర్వాత అప్పుడు ఇక లోపలికి పొగొస్తూ ఊపిరాడట్లా. దానికి తోడు జయంతిదే వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టుంది. కాస్త పెద్ద వయసు మనిషి కదా ఆవిడ. దాంతో ట్రై చేయగా ఆర్యకి ఫోన్ కలిసిందే. ఇక్కడ ఇలా జరుగుతుందయ్యా అని చెప్పేపాటికే వెంటనే ఇక ఆలోచించుకుంటూ సూర్యవర్ధన్నే కొంతమంది ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వర్కర్స్ని ఇంపార్టెంట్ వాళ్ళందరినీ తీసుకొని ఇక అక్కడికి పరుగున వీళ్ళు బయలుదేరి వచ్చేసరికి సార్ ఆల్రెడీ కార్ ఆల్మోస్ట్ చాలా వరకు తగలబడిపోతుంది. లోపల నుంచి వాళ్ళని బయటికి తీసేలోపు ఇంజిన్కి మంటలు అంటుకుంటే కారు బ్లాస్ట్ అయిపోద్ది సార్ అంటే ఏదైతే అదైంది, ఉంటే ఉంటాను పోతే పోతాను డాడీ, తను లేకపోతే నేను బ్రతికి నా బ్రతికి అర్థం లేదు అని ఆర్య అని ఆయన అంటున్నా ఆకుండా డాడీని పట్టుకోండి మీరు గట్టిగా అనేసరికి వాళ్ళు ఆయన్ని గట్టిగా పట్టుకుంటే ఆర్య అంటున్నా వినకుండా షర్ట్ ఇప్పేసి షర్టు చేతులకు చుట్టుకొని ముందు పగలగొట్టేసి కారు డోర్ని అతి కష్టం మీద లాగిపెట్టి తంతే డోర్ ఊడిపోయింది. ఊడిపోయిన తర్వాత ముందు మృదులని బయటికి లాగి సూర్యవర్ధన్కి అప్పచెప్పిన తర్వాత జయంతిని లాగి అలా ముందుకు వచ్చాడు ఆర్య. కారు బ్లాస్ట్ అయిపోయింది. ఆ తర్వాత ముందు వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి మృదులకి, జయంతికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే డాక్టర్స్ బాగా అంతా లోపలికి పొగంతా తీసుకున్నారు కదా, ఐసీయూలో ఉంచాలి, ఒక 15 to 20 days వరకు వీళ్ళని డిశ్చార్జ్ చేయలేమనేసరికి
ముందు వాళ్ళు ఎప్పుడు స్పృహలోకి వస్తారు అని అడిగాడు ఆయన. అంటే వస్తారు సార్ 6-7 అవర్స్లో అంటే అలాగే కూర్చున్నారు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాక ముందు జయంతే స్పృహలోకి వచ్చిందే. ఏం జరిగిందనేది ఆవిడ మొత్తం చెప్పింది. చెప్పిన తర్వాత ఆ గూండాగాళ్ళు ఎవరో ఈలోపు ఆయన పోలీసులకి చెప్పేసరికి వెతికేసరికి తొందరగానే దొరికేశాడు ఆ గూండాగాడు. దాంతో ఇక డ్రైవర్ని పట్టుకుంటే డ్రైవర్ గూండాగాడు అడ్రస్ చెప్పాడు. ఆ గూండాగాడిని పట్టుకొని తుక్కురాక్ కొడితే మమ్మల్ని అంటారేంటి సార్, మాకేం తెలుసు, అదంతా ఎవరో రంభంట, మేనకంట, ఊర్వశంట, భోగం మేళంలాగా ఉన్నారు. వాడెవడో బ్రోకర్ గాడిలాగా ఉన్నాడు, రాంబాబు అనేవాడు ఒకడు. వీళ్ళ నలుగురు కలిసి వచ్చి మాకు సుపారీ ఇచ్చి ఇలా చేయమనమంటేనే మేం చేసాం అని వాడు చెప్పేసరికి కోపంతో ఊగిపోతున్న ఆర్య ఐరన్ రాడ్ తీసుకున్నాడు. సూర్యవర్ధన్ పోలీసులకు ఫోన్ చేసేసాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అప్పటికే పోలీసులు వచ్చారు. అటెంప్ట్ టు మర్డర్ క్లియర్గా తెలుస్తోంది. లాయర్లకు కూడా ఫోన్ చేసేసాడు ఆయన. దాంతో లాయర్ గారు విడాకుల పత్రాలు తీసుకొని అక్కడికి వచ్చేసాడు. దాంతోపాటు ఫ్యాక్టరీకి సంబంధించిన ఇల్లు వాకిళ్ళకి సంబంధించిన వాటితో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి వచ్చిన తర్వాత సూర్యవర్ధన్ కొడుకు చేతిలో ఐరన్ రాడ్ తీసుకొని రంభ తలకాయ పగలగొట్టేసే జాయింట్లు మొత్తం ఇరిగిపోయిందాకా కొట్టేశాడు ఆయన. ఆ తర్వాత రాంబాబుని, మేనకనే, ఊర్వశిని వెనక ముందు ఆలోచించుకోకుండా కొట్టేశాడు ఆర్య. తర్వాత పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు 3rd డిగ్రీ కొట్టుడు దగ్గర నుంచి కొట్టారు ఆయన ఇసిరేసిన చెక్కుతో. దాంతో ఇక అక్కడి నుంచి తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టులో ఒకేసారి సూర్యవర్ధన్కి రంభకి విడాకులు. దాంతోపాటు వీళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేకుండా 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా పడింది ఒక్కొక్కళ్ళకి అటెంప్ట్ టు మర్డర్ కింద. ఆ తర్వాత డిశ్చార్జ్ చేయించి మృదులని, జయంతిని ఈ ఇంటికి తీసుకురాలేదు. ఇంకా ఆ ఇంట్లో కానీ ఆ పక్కింట్లో కానీ ఆ జ్ఞాపకాల్లో కానీ వాళ్ళు ఉండాలనుకోలేదు. దాంతో ఒక పెద్ద విల్లా కొనుక్కొని ఫ్యాక్టరీకి దగ్గరగా ఆ విల్లాలోకి షిఫ్ట్ అయిపోయారు. హైలీ సెక్యూరిటీ, మొత్తం సీసీ కెమెరాలు, బయటంతా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అన్నీ బాగా సెక్యూర్డ్గా ఉండేలా తీసుకొని సూర్యవర్ధన్ తను చేసిన తప్పుకి జయంతికి క్షమాపణ చెప్పి, మృదులకి క్షమాపణ చెప్పి, ఒక నీతిమాలిన ఆడదాన్ని భారీగా సెలెక్ట్ చేసుకోవటం నా తప్పేనని కొడుక్కి క్షమాపణ చెప్పే ఆయన ఫ్యాక్టరీ పనులు చూసుకుంటూ ఆధ్యాత్మిక ధోరణిలోకి వెళ్ళిపోయాడు ఆయన. జయంతి ఇంటి బాధ్యతలన్నీ ఎప్పట్లానే ఆవిడ చూసుకుంటూ ఆ తర్వాత ఆర్య మృదులకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళిద్దరి మనసులు కలిసి హనీమూన్కి వెళ్ళొచ్చారు. చాలా రొమాంటిక్గా, హ్యాపీగా. ఒక్క నిమిషం కూడా ఆర్య మృదులని వదిలి ఉండడు. ఎప్పుడూ ఆమెను కౌగిలించుకునే ఉంటాడు. రోజుకి ఒక 200-300 ముద్దులైనా పెట్టుకుంటాడు. 3 సంవత్సరాల తర్వాత మృదుల ప్రెగ్నెంట్ అయింది. ట్విన్స్ పుట్టారు. 2 బాబులే. హ్యాపీగా ఇక సూర్యవర్ధన్ ఆ పిల్లల్ని చూసుకుంటూ ఆయన వంశానికి తగినటువంటి పేర్లే ఆ పిల్లలకి దేవ్వర్ధన్, నందన్ వర్ధన్ అని పెట్టుకొని ఆయన ఆ తర్వాత జయంతి పిల్లల్ని పెంచుతూ మనవళ్ళతో ఆడుకుంటూ ఇలా హ్యాపీగా మరి కొంతకాలం గడిచిపోయింది. ఆ తర్వాత 5 ఏళ్ల జైలు శిక్షలు పూర్తయిపోయిన వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు వస్తే ఆయన ఇక్కడ ఉండట్లేదని ఆ పాతింటి దగ్గరికి వెళితే దాన్ని రిసార్ట్కి ఇచ్చేశారని తెలిసి ఆ ఇంటి దగ్గర నుంచి గెంటేస్తే ఈ ఇంటి దగ్గరికి వచ్చారు. ఈ ఇంటి దగ్గర ఆయన వాళ్ళ ముఖాలు కూడా చూడటానికి వీల్లేదు నేనంటే వాచ్మెన్లు గెంటేశారు. ఫ్యాక్టరీ దగ్గరికి వెళితే ఆర్య గెంటేయించాడు. చేతిలో రూపాయి లేదు. బ్యాంక్ బ్యాలెన్స్లు మొత్తం ఆయన బ్లాక్ చేయించేసే పాటికి ఎక్కడా ఎవరి కార్డులో రూపాయి లేదు. దాంతో ఇప్పుడు ఏం చేస్తాం, రోడ్డు మీదకి వచ్చేసాక బతుకులు అని నా షరీఫ్ దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి ఆ షరీఫ్ గారిని వెతుక్కుంటూ వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళింది ఊర్వశి. వెళ్ళిన తర్వాత సారీ బేబీ, సారీ డార్లింగ్, మన ఇద్దరికి నెక్క పక్కా హోగయా కదా, మళ్ళీ ఇప్పుడు నేను నిన్ను వదిలేసి ఉండలేకే తిరిగి వచ్చానంటే వాడు ఆల్రెడీ వీళ్ళ గురించి మొత్తం ఎంక్వైరీ తీసే ఉన్నాడు. ఇప్పుడు రూపాయి లేని వీళ్ళనేం చేసుకుంటాంరా మనం అనే షరీఫ్ వాళ్ళ ఫ్యామిలీ అనేపాటికి వీళ్ళ గురించి ముందు వీళ్ళని రమ్మనమని ఆశ్రయం ఇచ్చి ఆ తర్వాత ఎంక్వైరీ తీస్తే ఆ రోజున సూర్యవర్ధన్ వాళ్ళు పల్లెటూరులో ఉండేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఇల్లు ఫస్ట్ రంభ వాళ్ళ అమ్మా నాన్న కొనిపెట్టారు. ఆ ఇల్లు రాంబాబు పేరు మీదే ఉంది. దాంతోపాటు సూర్యవర్ధన్ వాళ్ళు ఒక 2 ఎకరాల పొలం పెట్టారు. అదే
అక్కడ రంభ పేరు మీదే ఉంది. అయితే వీళ్ళిద్దరూ ఉన్నారుగా రిజిస్ట్రేషన్ చేయటానికని అవి 2 అమ్మేస్తే ఇప్పుడు బాగా రేట్లు వచ్చి ఆ పొలం ఒక 50 లక్షలకి, ఆ ఇల్లు ఒక 1 కోటి రూపాయలకి ల్యాండ్ పరంగా వెళ్ళి 1,5 కోటి వచ్చినాయి. వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ముందు ఒక 50 లక్షలు పెట్టి తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా సెటిల్ చేసేసుకున్నాడు షరీఫ్. తర్వాత ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని మిగతా డబ్బులన్నీ తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ముందు వీళ్ళ మతం మార్చేశాడు, కులం మార్చేశాడు, వీళ్ళ పేర్లు మార్చేశాడు. ఆ తర్వాత రంభకి వాళ్ళ దాంట్లోనే ఉన్నటువంటి ఒక భార్య పోయిన ఆయన్ని చూసే రంభకిచ్చి పెళ్లి చేసేశాడు. పెళ్లి చేసిన తర్వాత రంభ ఇప్పుడు వేరే ఆయనకి వైఫ్. ఇక వీళ్ళని ఖాళీగా ఉంచకూడదని ఎదురు తిరిగిన రంభని సెకండ్ మొగుడు దంచేసి సూర్యవర్ధన్ ఏం పెడతాడు అంత కంట్రోల్ వెళ్ళలో పెట్టేశాడు వాడు. ఒకవైపున వాడు ఎక్స్ వైఫ్ పిల్లల్ని ఇది దాని పిల్లలు అనుకునే స్టేజ్కి తీసుకొచ్చేశాడు. ఇక మేనక రాంబాబు విషయానికి వస్తే మాకే ఎదురు తిరుగుతావంటరా నువ్వని షరీఫ్ మీదకి వెళ్ళేపాటికి పెద్ద బెటాలేనే ఉంది వాళ్ళ ఫ్యామిలీనే పడేసి తుక్కు కింద కొట్టేసి ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా ఊర్వశికి 5 పిల్లల్ని ప్రసాదించేశాడు షరీఫ్. ఇక చేసేదేముంది, కుక్కల్లే పడుంటాం తప్ప చేతిలో రూపాయి లేదు, వేరే ఆప్షన్ లేదు. దాంతోనే వీళ్ళతో చక్కగా ఒక పిజ్జా సెంటర్ ఓపెన్ చేయించి అందులో పిజ్జా డెలివరీలకేమో చక్కగా ఒకవైపు నుంచి రాంబాబుని పంపిస్తూ మేనకనే ఆ పక్కనే ఒక చాటుది పెట్టించి దాని దగ్గర రంభని నూడిల్స్ పెట్టించి దాని దగ్గర రంభ మొగుడుతోనేమో ఆ పక్కనే చికెను మటన్ షాప్ పెట్టించి అక్కడ ఊర్వశినేమో ఒకవైపున ఇక చాట్ బండార్ లాగా పెట్టించే ఆ చాట్ బండార్ దగ్గర నుంచి హోమ్ డెలివరీలన్నీ కూడా కుర్రాళ్ళతో పంపిస్తూ పైన పనివాళ్ళతో పనులు చేయించుతూ అవసరమైతే ఆ పనులన్నీ తను చేసేలాగానే వాటితో పాటు వీళ్ళ చేత పిండొంటల దగ్గర నుంచి పికిల్స్ దగ్గర నుంచి ఇక ఏదైతే గనక వండగలరు చేయగలరు అనేది ఒకప్పుడు మొత్తం ఊర్వశి చెప్పిందో వాటన్నిటికీ వీళ్ళని ఫుల్గా వాడేయటం మొదలుపెట్టాడు. కూర్చుంటే తన్ను నుంచుంటే తన్ను తన్నిచ్చుకుంటూ వీళ్ళ బ్రతుకులు ఇలా తెల్లారిపోతూ వీళ్ళెలా అయ్యారని తెలిసే ఆయన ఏమీ మాట్లాడలేదు. భగవంతుడిలోకి పూర్తిగా ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోతూ తెల్లబట్టలే వేసుకుంటూ సాత్విక ఆహారాన్ని తింటూ దేవుడి జపాలు చేసుకుంటూ ఫ్యాక్టరీకి వెళ్ళొస్తూ పుట్టిన మనవళ్లతో ఆడుకుంటూ ఇక తన కోడలు తన వియ్యపురాలు తన కొడుకు దేవుడు అది తప్ప ఇంకో ప్రపంచం తెలియకుండా వ్యాపారం తప్ప మరో దాని గురించి ఆలోచించకుండా సూర్యవర్ధన్ చేసిన తప్పుకి రోజుకు 1,00,000 సార్లు పోయిన తల్లిదండ్రులకి క్షమాపణలు చెప్పుకుంటూ ఇక రోజుకు ఒక్కసారైనా కొడుకు కోడలు వియ్యపురాలకి ఆయన క్షమాపణ చెప్తూ వీళ్ళ జీవితాలు ఇలా గడిచిపోతూ జయంతి పోయిన భర్తకి ఆబ్దికాలు అత్తమామలకు అమ్మా నాన్నలకు ఆబ్దికాలు పెట్టిస్తూ మీరు నాకు అప్పగించిన బాధ్యత నేను సక్రమంగానే నిర్వర్తించానండి. మీ బిడ్డని ఈ రోజున తాను మెచ్చిన వాడికి తన మనసుకి నచ్చిన వాడికి అన్ని విధాల యోగ్యుడైన గొప్పవాడికి ఇచ్చి వివాహం జరిపించాను. మీ మనవళ్ళు మీరు ఇక సంతోషంతో ఆత్మశాంతితో ఉండొచ్చు పెద్దలుగానే ఆవిడ కన్నీటి బొట్లు కారిస్తే నిజంగా అలాంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే మగాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయేమో అనిపించేసింది ఆయనకు కూడా. ఆడియా మృదుల అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో సంతోషంగా వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతూ ఈ కథ కంచికి ఇలా చేరిందే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జయామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.